ఎస్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సో ఎండోమెంట్ గ్రేడ్ 3 పేపర్ 2కి సంబంధించినటువంటి మనం మహాభారతంలో అలాగే రామాయణంలో ఉన్నటువంటి ఒక్కొక్క టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. అందులో ఇవాళ మనం వీటి యొక్క ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో అయితే మనం మహాభారతంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏంటా ప్రదేశాలు అంటే లైక్ ఇప్పుడు హస్తినాపురం, ఇది కూడా కురువంశానికి సంబంధించింది ఈ యొక్క హస్తినాపురం. అయితే మనం ఈ యొక్క హస్తినాపురం గురించి తెలుసుకుందాం. దీంతో పాటు మనం వ్యాసుని యొక్క ఆశ్రమం గురించి కూడా, వ్యాసుడు ఎక్కడ ఉండేవారు, తన తల్లితో కాదు కదా, తను పుట్టిన వెంటనే సో తన తల్లికి చెప్పి మీకు ఎప్పుడు అవసరం వస్తే నేను అప్పుడు మీతో ఉంటాను అని చెప్పేసి తను వెళ్ళిపోతారు కదా. సో అయితే తను ఎక్కడ ఉండేవారు, సో దాని యొక్క వివరాలు అనేవి మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. హస్తినాపురం గురించి అలాగే వ్యాస మహర్షి ఆశ్రమం గురించి కూడా ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. రఘు గుడ్ మార్నింగ్, అండ్ జయలక్ష్మి మ్యామ్ గుడ్ మార్నింగ్, డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్, అండ్ కేవీ ఛానల్ గుడ్ మార్నింగ్, అండ్ ఉపేందర్ గుడ్ మార్నింగ్, జ్యోతి గుడ్ మార్నింగ్, అండ్ జయ మ్యామ్ గుడ్ మార్నింగ్, రాజా వెరీ గుడ్ మార్నింగ్. సో గైస్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. సో లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, అండ్ లైవ్ చూస్తున్న రిప్లై ఇవ్వకుండా ఉండే వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, ఎస్, స్టార్ట్ చేద్దామా ఇంకా. సో ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ అనేది మనం కవర్ చేస్తాం, అంటే మనకు ఉన్నటువంటి షెడ్యూల్ బట్టి. అంటే ఇప్పుడు మనం కేవలం ఒక్కటి కాదు, ఇంకా పేపర్ 1 కంప్లీట్ చేయాలి అండ్ పేపర్ 2. సో మొత్తం అన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేయాలి కదా. సో ఉన్న టైంని మ్యాక్సిమం ఈ నోటిఫికేషన్ కాకపోయినా నెక్స్ట్ నోటిఫికేషన్కి అయినా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఓకేనా, ఎస్, లెట్స్ స్టార్ట్. యా, సో దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ తిరుపతి రావు గారు గుడ్ మార్నింగ్. యా, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వేదవ్యాస ఆశ్రమం ప్రధానంగా ఏ నది సమీపంలో, లైక్ ఏ నదికి సమీపంలో ఉందని పురాణాలు అనేవి సూచిస్తున్నాయి అని అడిగారు. సో క్వశ్చన్ మీకు ఐడియా ఉందా? చూడండి, మనం ఫస్ట్ డిస్కస్ చేస్తుంది ఏంటి, వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం. ఈయన ఎవరు, ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరికైనా ఐడియా ఉందా? సో వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు ఎవరు? తన యొక్క తల్లి వచ్చేసి సత్యవతి అండ్ తన యొక్క తండ్రి ఎవరు, పరాశర మహర్షి. అయితే తర్వాత వాళ్ళు ఇతను జన్మించిన తర్వాత తను ఆశ్రమానికి అయితే వెళ్ళిపోతారు. అయితే ఇది ఏ నదికి సమీపంలో అంటే దగ్గరలో ఉంది, ఏ నదికి దగ్గరలో ఉందని క్వశ్చన్ అయితే మనకి రైజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ గంగా నదిక और సరస్వతి నదిక, యమునా నది అండ్ నర్మదా నది. ఏ నదికి దగ్గరలో ఉంది? ఓ ఆబ్వియస్లీ అందరూ, నేను ఒక విషయం చెప్పనా, సో మ్యాక్సిమం అందరూ కూడా సీనే చేశారు. ఎందుకు సీ చేశారో నాకు తెలీదు. సరే ఇది కూడా నేను చెప్తాను. యమునా నది అన్నది తను అక్కడ జన్మించింది, వ్యాస మహర్షి జన్మించింది ఎక్కడ, ఈ యొక్క యమునా నది తీరంలో. అక్కడ ఒక మంచిగా ఉండేటువంటి ఒక ప్లేస్, అదొక ద్వీపం. ఓకే, సో మనం ఐలాండ్ అంటాం. ఆ ప్లేస్లో తను జన్మించారు, కానీ తనైతే అక్కడ ఉండలేదు, తన ఆశ్రమం కూడా అక్కడ లేదు. సో తన యొక్క ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే దేనికి సమీపంలో ఉంది అంటే సరస్వతి నదికి సమీపంలో ఉంది. ఓకే, సో ఆప్షన్, సో పుట్టిన ప్లేస్ అడిగితే అప్పుడు మనం యమునా నది అని చెప్పొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, పుట్టినటువంటి ప్లేస్ యమునా నది. యమునా నదిలోనే తను జన్మించడం అయితే జరిగింది, కానీ తన ఆశ్రమం అనేది అక్కడ లేదు. ఓకే, సో తన యొక్క ఆశ్రమం అనేది అక్కడ లేదు. సో ఎక్కడ ఉంది అంటే సరస్వతి నది. అయితే ఈ యొక్క సరస్వతి నది
సరస్వతి నది తీరంలోని ఒక ఆశ్రమం అయితే ఉంది. అది దేని ప్రకారంగా మనకి ఇప్పుడు లైక్ విష్ణు పురాణం గురించి తెలుస్తుంది, దాంతోపాటు కూర్మ పురాణం, అలాగే స్కంద పురాణం. సో వాటన్నిటిలో కూడా మనకి డీటెయిల్గా ఉంది వ్యాస మహర్షి ఆశ్రమం ఎక్కడుంది అంటే. సో ఈ పురాణాలన్నిటిలో కూడా మనకి చెప్పడం జరిగింది. అయితే సరస్వతి నదీ తీరే వ్యాస మహర్షి వ్యాసాశ్రమ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని పురాణాలు చదివినట్లయితే పురాణాల్లో మనకి డీటెయిల్గా అలాగే ఉంటుంది. ఏముంటుంది? సరస్వతి నదీ తీరే వ్యాసాశ్రమ అని ఉంటుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే సరస్వతి నదీ తీరంలోని వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం ఉంది అని దాని యొక్క అర్థం. అయితే ఈ యొక్క సరస్వతి నది ఒడ్డున ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎన్నో రచనలు అనేవి చేసుకున్నారు. ఎక్కడ? ఈ యొక్క ఆశ్రమం అంటే ఈ యొక్క సరస్వతి నదీ తీరం దగ్గరికి. దీన్ని అందుకని ఏం పేరు అంటారు? ఈ యొక్క సరస్వతి నదిని ఏమంటారు అంటే వ్యాస్ ఘాట్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? వ్యాస్ ఘాట్ అని కూడా అంటారు. అయితే ఇది సరస్వతి నది అలాగే గంగా సంగమం ఇవి ఉన్నటువంటి కొన్ని సంగమమైనటువంటి ప్లేసెస్ అనేవి కొన్ని ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఈ యొక్క వ్యాస మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉంది అంటే మళ్ళీ గుర్తుపెట్టుకొని యమునా నది తీరంలో కాదు. సో తను జన్మించింది యమునా నది తీరంలో, కానీ తన యొక్క ఆశ్రమం వచ్చేసి సరస్వతి నది తీరం. ఓకే, సో ఇట్స్ క్లియర్ నా? ఎస్, వెరీ గుడ్ మార్నింగ్. యా, క్లియర్. అండ్ దెన్ సెకండ్ వన్. గుడ్ గుడ్ గుడ్. ఎస్, అది కూడా వస్తుంది. నెక్స్ట్ ఆ క్వశ్చన్ కూడా మనకి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్. వేదవ్యాసుడు మహాభారతాన్ని ఏ ఆశ్రమంలో రచించినట్లు చెప్పబడుతుంది? ఇది కోఇన్సిడెన్స్ అని చెప్పచ్చా? సో లాస్ట్ టైం మీరు రాజుగారు, ఐ థింక్ మీరేనా, నెక్స్ట్ కూడా ఇదే క్వశ్చన్ వచ్చింది. అప్పుడు కూడా సేమ్ ఇదే క్వశ్చన్. పేపర్ లీక్ అయిందని మీకు అడిగాను ఒకసారి. ఎస్, గుడ్ మార్నింగ్ కృష్ణ, గుడ్ మార్నింగ్ ఉమా సాయి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. ఎస్, శుభోదయం సార్. యా, సో ఆప్షన్ చూడండి, బదరికాశ్రమం అండ్ నైమిసారణ్యం, సి కామాఖ్య వనం అండ్ డి ద్వారక. సో ఎక్కడ చూడండి, వేదవ్యాసుడు మహాభారతాన్ని ఏ ఆశ్రమంలో రచించినట్లు చెప్పబడుతుంది అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే జరిగింది, అందుకని అన్నా. ఓకే, సో ఆన్సర్ చేద్దామా? సో ఆన్సర్ చేయనా? ఇంకా 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 డూ ఇట్ మై డియర్ ఆస్పిరెంట్స్, డూ ఇట్. సో ఆన్సర్ చేద్దామా? ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకుంటున్నారు. సో అది అటు ఇటు. సో ఎగ్జాక్ట్లీ, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, బదరికాశ్రమం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చూడండి, వేదవ్యాసుడు మహాభారతాన్ని ఏ ఆశ్రమంలో రచించినట్లు మనకి ప్రస్తావనలు అనేవి ఉన్నాయి అంటే బదరికాశ్రమం. ఈ యొక్క మహాభారతం రచించినప్పుడు కొన్ని పురాణాలు అనేది ఉన్నాయి. సో స్కంద పురాణం ప్రకారంగా వ్యాస మహర్షి బదరికి వ్యాసో భారతం ముదిరితకం అని చెప్పేసి ఉంటుంది. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే వ్యాస మహర్షి మహాభారతాన్ని ఇక్కడే ఉచ్చరించి తను రచించడం అనేది జరిగింది. ఓకే, సో ప్రస్తుతం ఈ యొక్క ఆశ్రమం అనేది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ప్రాంతానికి దగ్గరలో అయితే ఉంది. సో అక్కడే ఈ యొక్క బద్రీనాథ్, మనం మూవీ చూసినట్లయితే అందులో మనకి క్లియర్గా ఉంటుంది. బద్రీనాథ్ ఆశ్రమం దగ్గర లైక్ అక్కడ అల్కనంద నది కూడా ఉంది, అలాగే సరస్వతి, ఇవన్నీ కూడా ఇక్కడే ఆ దగ్గరలోనే. సో అక్కడే ఉద్భవం అనేది ఉంది, లైక్ అవన్నీ కూడా అక్కడే ఉండటం జరిగింది. సో వీటితో పాటు వ్యాస గృహ ఆశ్రమం ఉంది, దీంతో పాటు గణేశ గుహ. అంటే ఇప్పుడు మహాభారతాన్ని ఈయన చెప్పారు, వ్యాస మహర్షి చెప్పారు, మరి దాన్ని రచించింది ఎవరు? గణేశుడు. ఓకే, సో వినాయకుడు అయితే దీన్ని రచించడం జరిగింది. సో అవన్నీ కూడా ఇక్కడే ఉండటం అనేది జరిగింది. ఓకే, యా, గుడ్ గుడ్ గుడ్. ఒక క్వశ్చన్కి ఆన్సర్ అది కాదు అంటే ఎందుకు అది సరైన ఆన్సర్ అయింది కూడా మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఓకే, అండ్ దెన్ థర్డ్ వన్, వేదవ్యాసునికి మహాభారతాన్ని రాయడంలో ఎవరు సహాయపడ్డారు? ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్, అందరూ ఆన్సర్ చేస్తారు.
గుడ్. సో ఎవరు సాయం చేశారు? తనకి ఎవరు సాయం చేశారు? ఎవరికి? వ్యాస మహర్షికి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మహాభారతాన్ని రచించడానికి కేవలం వ్యాసుని మాత్రమే, ఓకే, సో వ్యాస మహర్షి ఎందుకు గణేశుడిని మాత్రమే ఎన్నుకోవడం జరిగింది? ఇంకా చాలా మంది దేవతలు ఉన్నారు కదా, బ్రహ్మదేవుడు ఉన్నాడు, తను ఎప్పుడూ రాస్తూ ఉంటారు. సో బ్రహ్మదేవుడు ఉన్నాడు, అలాగే విష్ణు, శివుడు, ఇలా చాలా మంది దేవతలు అందరూ ఉంటుండగా వాళ్ళందరినీ కాదని కేవలం గణేశుడిని మాత్రమే ఎందుకు తను ఎన్నుకోవడం అనేది జరిగింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉంటే సో ఆన్సర్ చేయండి. ఓకే, ఎస్, ఆబ్వియస్లీ చిన్న క్వశ్చనే, కానీ దానికి కొంచెం డెప్త్ అనేది మనకి తెలిసి ఉండాలి. వెరీ గుడ్ రాజు గారు. ఎస్, యా, అయితే చూడండి, ఇది మహాభారతం, ఇదంతా కృతి అని చెప్తాం. ఓకే, సో దాన్ని లిఖించడానికి కేవలం అర్హత ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? అప్పుడు తను బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. ఇదంతా కూడా అంటే తను అడుగుతున్నారు ఎవరే రాస్తారు అని, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది. దీన్ని మొత్తాన్ని మహాభారతాన్ని రచించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి కేవలం గణేశుడు మాత్రమే. అతను మాత్రమే దీన్ని లిఖించగలడు, అంటే రాయగలడు అని చెప్పడం జరిగింది. అప్పుడు వ్యాస మహర్షి గణేశుని దగ్గరికి వెళ్తారు. అయితే అప్పుడు గణేశుడు తనకి ఏం చెప్తారంటే ఒక నిబంధన, మీరు ఆపకుండా చెప్పాలి. ఓకే, సో నేను చెప్తాను, మీరు ఆపకుండా రాయాలి, నేను రాస్తాను, మీరు ఆపకుండా చెప్పాలి. ఓకే, ఇలా వాళ్ళు కండిషన్స్ అనేవి పెట్టుకుంటారు. సో అదే విధంగా వ్యాస మహర్షి అలా చెప్పేటప్పుడు ప్రతి ఒక్కదానికి కూడా, మరి గణేశుడు చిన్నవాడు, మరి తనకి అర్థాలన్నీ తెలియాలి కదా, శ్లోకాలన్నీ రాయాలి, దాని గురించి మొత్తం అంతా రాయాలి, తనకి అర్థం తెలియకపోతే ఎలాగా? సో నాకు అర్థాలతో సహా పూర్తిగా చెప్పమని గణేశుడు అడిగాడు. సరే అలాగే నేను చెప్తాను, కానీ మీరు ఆపకుండా రాయాలి. ఆబ్వియస్లీ నేను కూడా రాస్తాను, మీకు చెప్పగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు నాకు రాయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో మీరు చెప్పండి, నేను రాస్తాను. అలాగా తను చెప్తున్నటువంటి, వ్యాసుడు చెప్తున్నటువంటి మహాభారతంలో ఉన్నటువంటి శ్లోకాలు అన్నిటినీ కూడా తను చెప్తున్నప్పుడు ఆపకుండా ఆ యొక్క లిఖించడం అనేది కంటిన్యూస్గా తను చేస్తూనే ఉన్నారు. పైగా ఆ కలం అనేది విరిగిపోయినప్పుడు మరి దేంతో రాయాలి? అప్పుడు తన యొక్క ఏంటి దేంతో తనకి ఉన్నటువంటి ఆ యొక్క ఉంటాయి కదా, సో వాటిని విరిచి తను రాయడం, అంటే ఏనుగు దంతాలు ఉంటాయి కదా, సో ఆ దంతాన్ని, అది ఏ దంతాన్ని, కుడివైపు ఉన్నటువంటి దంతాన్ని విరిచి దాంతో రాయడం అనేది జరిగింది. ఓకే, సో అప్పటి నుంచి మనం గణేశుడిని ఏమని పిలుస్తున్నాము అంటే ఏకదంతుడు. అతడికి ఒక్కటే దంతం అనేది ఉంటుంది కాబట్టి మనం అతడిని ఏకదంతుడని మనం పిలవడం అనేది జరుగుతుంది గణేశుడిని. ఓకే, సో అయితే అసలు డౌట్ వస్తుంది, అతన్ని మాత్రమే ఎందుకు అనుకున్నారు అంటే, ఇప్పుడు గణేశుడు బుద్ధి, జ్ఞానం, రచనా నైపుణ్యం అన్నీ కూడా, స్మృతి శక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి ఎవరికి? గణేశుడికి. అతని సర్వ విద్యాధిపతిగా తను పేరు ప్రఖ్యాతులు అనేవి తను పొందడం జరిగింది. ఓకే, సో పైగా దాంతోపాటు ఆయన్ని లేఖన దేవత అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే మహాభారతం అనేది అది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు, అది మహా గొప్ప గ్రంథం అని చెప్పొచ్చు. ఆ గ్రంథాన్ని కేవలం గణేశుడు మాత్రమే రచించగలరు. ఓకే, అలాగే మనకి ఈ మహాభారతంలో ఎవరైనా కొంచెం చదివినట్లయితే అందులోని ఒక్కొక్క దానికి శ్లోకాలు కూడా ఉంటాయి. ఏముంటుంది అంటే వ్యాసోచరితమాఖ్యానం గణేశో లోకయతత్తుదా, అంటే తను చెప్తున్నప్పుడు, వ్యాసుడు చెప్తున్నప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా గణేశుడు రచించాడు అని చెప్పేసి దాని యొక్క అర్థం. ఓకే, సో ఎస్, దాని యొక్క దంతం. అండ్ వశిష్ఠ మహర్షి వ్యాసుడికి ఏమవుతారు? తన యొక్క పితామహులు, తన యొక్క తండ్రి కాదు. వ్యాస మహర్షి యొక్క తండ్రి ఎవరు? పరాశర మహర్షి. మరి ఈయన ఎవరు? వశిష్ఠుడు ఎవరు? తన యొక్క పితామహులు. అలాగే శుకుడు ఎవరు అంటే వ్యాసుని యొక్క కుమారుడు, కాబట్టి ఆయన కూడా కాదు. అండ్ ఈ యొక్క శుకుడు ఈయన ఎవరు అంటే తన యొక్క శాస్త్రజ్ఞుడు, పైగా వ్యాస మహర్షి యొక్క కుమారుడు. ఓకే, అండ్ నెక్స్ట్ వ్యాసాశ్రమంలోని ప్రధానంగా బోధించబడినటువంటి శాస్త్రం ఏది? తన యొక్క ఆశ్రమంలో ఏదాన్ని అయితే ఇక్కడ బోధించడం అంటే ప్రధానంగా చాలా బోధనలు అయితే జరిగాయి, వాటన్నింటిలోనూ ప్రధానంగా బోధించినటువంటి శాస్త్రం, ఏ శాస్త్రాన్ని రచించారు? ఎక్కడ?
వ్యాస మహర్షి యొక్క ఆశ్రమంలోని దేన్ని ప్రధానంగా బోధించబడినటువంటి శాస్త్రం ఏంటి అని అడిగారు. ఆప్షన్ ఏ ధనుర్వేదం, ఆయుర్వేదం, వేదాలు అండ్ జ్యోతిష్యం. గుడ్ మార్నింగ్ రేవంత్ రెడ్డి గారు. ఎస్, సుఖ మహర్షి. ఆయన దాంట్లో ఫేమస్, అంటే ఆయన మిగతావన్నీ కూడా చేశారు, కానీ అతని ద్వారా ప్రఖ్యాతి అనేది రావడం జరిగింది. ఒక గొప్పవారి కడుపులో మరొక గొప్పవారి పుడతారంటారు కదా, సో ఇవే ఎగ్జాంపుల్స్. ఎస్, గుడ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేదాలు. ఎందుకు ఈ యొక్క ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది, జ్యోతిష్యం ఉంది, ఇవన్నీ కాకుండా కేవలం వేదాలు మాత్రమే ఎందుకు అయింది అంటే ఈ యొక్క వేదాలని తను విభజించడం జరిగింది. ఎవరు? వ్యాస మహర్షి ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా తను విభజించడం జరిగింది. ఆయన ఏమంటారు? చతుర్వేదం. అంటే ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా తను 4 భాగాలుగా, చతుర్వేదాలుగా ఆయన విభజించారు. ఆ 4 ఏంటి అంటే అవన్నీ కూడా తను విభజించి వాటన్నిటినీ కూడా తన యొక్క శిష్యులకైతే తను బోధించడం జరిగింది. అయితే అందులో మొదటిది ఋగ్వేదం. ఈ యొక్క ఋగ్వేదాన్ని తను ఎవరికి అభ్యసించారు అంటే పేలక్. తన పేరు, శిష్యుడి యొక్క పేరు ఏంటి? పేలకు. అతని పేరు పేలక్. అయితే తనకి ఏ ఒక్క దీన్ని అధ్యయనం చేశారు అంటే ఋగ్వేదాన్ని అతనికి బోధించడం అనేది జరిగింది. అలాగే వైశంపాయనుడు కూడా చేశారు. వైశంపాయనుడికి ఏం చేశారు? యజుర్వేదాన్ని తను బోధించడం జరిగింది. అలాగే జైమినికి కూడా చేశారు. తనకి సామవేదాన్ని బోధించడం జరిగింది. అలాగే సుమంతు కూడా చేశారు. సుమంత్కి ఏం చేశారు? అధర్వణ వేదం. ఇలా 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వణ వేదం, సామవేదం అండ్ అధర్వణ వేదం. ఈ 4 వేదాలని కూడా తను విభజించి తన యొక్క ప్రధానమైనటువంటి శిష్యులకి తను వివరించి బోధించడం అనేది జరిగింది. అయితే ఈ బోధన అంతా జరిగినటువంటి ప్రదేశమే వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం. మరి బోధన అనేది ఎక్కడ చేస్తారు? గురువు గారు తన యొక్క ఆశ్రమంలో శిష్యులందరికీ కూడా విద్యాభ్యాసాన్ని చేశారు. అదంతా ఎక్కడ జరిగింది? వ్యాస మహర్షి యొక్క ఆశ్రమంలోనే జరిగింది. ఓకే, సో అయితే ఇదంతా జరిగింది. అయితే వ్యాస మహర్షి ఆశ్రమం అనేది అది ఏదో ఆశ్రమం అంటే అన్ని వాటిలాగా ఏదో ఆశ్రమం ఉందంటే ఆశ్రమం ఉంది కాదు, అది ఆ లెక్కన లేదు. దానికి ఎందుకు అంత ప్రఖ్యాతులు అనేవి ఉన్నాయంటే ఆ యొక్క వ్యాసాశ్రమం అనేది జ్ఞాన కేంద్రం. అది జ్ఞాన కేంద్రం అంటే ఎలాంటి వాళ్ళైనా సరే అక్కడ అన్లిమిటెడ్ జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు, అలాంటి ప్లేస్. అలాగే అక్కడ వేదాలని అభ్యసించడం జరిగింది, వేదాంతాలని చెప్పడం జరిగింది, ఉపనిషత్తులు కూడా అక్కడ చెప్పబడింది. అలాగే ధర్మశాస్త్రాలు, పురాణాలు అన్నిటి గురించి కూడా ఈ యొక్క వ్యాస మహర్షి ఆశ్రమంలో క్లియర్గా అందరికీ ఎవరు వస్తే వారు, ఒక్కరు మాత్రమే ఇక్కడ లిమిట్ వీళ్ళకి మాత్రమే నేర్పిస్తారు అన్నది కాదు, ఎవరికైనా సరే ఈ యొక్క ఆశ్రమంలోని విద్య అనేది నేర్పించడం జరుగుతుంది. అది ఏ విద్య అంటే కేవలం చదువు మాత్రం, మనం చదువుకునే చదువు మాత్రమే కాదు, అప్పటి రోజుల్లో చాలా ఉండే వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, పురాణాల గురించి అన్నిటి గురించి కూడా ఉంటుంది. సో అవన్నీ కూడా ఈయన యొక్క ఆశ్రమంలో అయితే నేర్పించడం జరుగుతుంది. ఓకే, సో అలాగే ఇంకా ధనుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఉంది అండ్ జ్యోతిషం. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ధనుర్వేదం గురించి చెప్పబడేది ఈ యొక్క ధనుర్వేదం. ధనుర్విద్య గురించి చెప్పేది ధనుర్వేదంలోకి వస్తుంది. అలాగే ఆయుర్వేదం. సో ఈ యొక్క ఆయుర్వేదంలో ఉపవేదం గురించి చెప్తాం. అలాగే అధర్వవేదానికి సంబంధించింది, అంటే ఇక్కడ ఒక్కొక్కటి కూడా వాటి యొక్క ప్రఖ్యాతి ఉన్నటువంటి ధనుర్వేదంలో ధనుర్విద్య గురించి, ఆయుర్వేదంలోని ఉపవేదం గురించి, అలాగే జ్యోతిష్యం ఉంది. ఈ యొక్క జ్యోతిష్యంలోని అధర్వవేదానికి సంబంధించినటువంటి ఉపవేదం అన్నీ కూడా ఇందులో నేర్పించడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా వేదాంగాల్లో ఒకటే, కానీ దానికి సంబంధించింది మాత్రం కేవలం ఈ యొక్క వేదాలు. ఈ యొక్క వేదాలు అనేవి మనకు గుర్తున్నాయి, 4 వేదాలు. ఆ 4 వేదాలు కూడా ఎవరికి అభ్యసించారో కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో ఏ వేదం ఎవరికి చెప్పారు మీకు ఐడియా ఉంది కదా. సో ఫస్ట్ వన్ ఏంటి? ఋగ్వేదం. ఋగ్వేదం ఎవరికి అభ్యసించడం జరిగింది? పేలక్. అలాగే యజుర్వణ వేదం వైశంపాయనుడికి, అలాగే జమ్నీకు, సో అది సామవేదాన్ని తనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే సుమంత్కు అధర్వణ వేదం. ఇలా 4 వేదాలని కూడా తన 4 శిష్యులకి కూడా చెప్పడం జరిగింది. ఓకే,
కానీ ఒక్కసారి చూడండి, ఆ క్వశ్చన్ని అక్కడికి మర్చిపోవడానికి కాదు, దానికి రిలేటెడ్, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ అక్కడే తిరుగుతూ ఉంటాయి. మహాభారతమైన, రామాయణం అన్న అదంతా కూడా అందులోనే. ఓకే, సో దానికి రిలేటెడ్ అలాగే ఉంటుంది, కానీ చదివితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎస్, ఎందుకంత డౌట్గా చూస్తున్నారు సార్? వ్యాస మహర్షి యొక్క తల్లి ఎవరు? సత్యవతి, తను ఒక మత్స్యగంధి. అండ్ నెక్స్ట్ 5th వన్, వేదవ్యాసుడు ఏ యుగంలో అవతరించారు? వ్యాస మహర్షి ఏ యుగంలో తను అవతరించారు అని అడిగారు. కృతయుగం అండ్ త్రేతాయుగం, ద్వాపర యుగం ఓర్ కలియుగం. తను ఏ యుగంలో జన్మించడం జరిగింది? అందరూ గుడ్ 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 గుడ్. సో ఆన్సర్ చేయాలి. ఇంకా రిమైనింగ్ ఎవరు చూస్తున్నారు వాళ్ళంతా కూడా ఆన్సర్ చేయాలి. యా, ఓకే. సో అందరూ చెప్పేశారు, మళ్ళీ నేను దాన్ని కాదు అని చెప్పలేను. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ద్వాపర యుగం. ఓకే, సో ఈ యొక్క ద్వాపర యుగంలోనే ఏం అంటే ఈ యొక్క మనం ప్రతి ఒక్క స్కందంలో కూడా మనకి ఎలా చెప్పడం జరుగుతుంది అంటే, ఇక్కడ వ్యాస మహర్షి ఏ యుగంలో తను జన్మించారు అంటే ద్వాపరే వ్యాసమాయతి. ఓకే, సో ద్వాపరే వ్యాసమాయాతి అని అంటే వ్యాసుడు ఈ యొక్క ఏ యుగంలోని? ద్వాపర యుగంలోనే తను జన్మించడం జరిగింది. అక్కడే ఉన్నారు. ఎందుకు అక్కడే ఉన్నారు? ఓకే, సో ఒక్కొక్క యుగం అనేది ఉంది. ఇప్పుడు కృతయుగం గురించి మాట్లాడతాం. ఓకే, సో అందులోని ఈ యొక్క యుగం అనేది ధర్మం అనేది ఎన్ని పాదాల మీద ఉండేది? ధర్మం అనేది 4 పాదాల మీద ఉండేది. అంటే తప్పు అనేది అసలు ఎక్కడా ఉండేది కాదు. ఓకే, సో అదనమాట. అంటే ఒక్కొక్క దాంట్లో అయితే ఈ యుగంలోని వేదాలన్నింటినీ కూడా చాలా ఎక్కువగా నమ్మేవారు. అక్కడ అన్యాయం అనేది అసలు ఉండేది కాదు, ఎప్పుడు ధర్మమే ఉండేది. 4 పాదాల మీద ఉండేది ధర్మం. ఆ నెక్స్ట్ త్రేతాయుగం. అయితే ఈ యొక్క త్రేతాయుగంలోని జ్ఞానం అంటే వేద జ్ఞానం అనేది కొంచెం తగ్గినప్పటికీ ఇంకా 3 పాదాల మీద ఉంది కదా, కాబట్టి ఇంకా ప్రజలందరూ కూడా రిలాక్స్గా హ్యాపీగా ఉండేవారు. పర్వాలేదు, బాగానే అనిపించింది. ఆ యుగంలోని మనకి ఎవరున్నారు? ఈ యొక్క త్రేతాయుగంలోని రాముడు. రామాయణం అంతా అక్కడే కదా నడిచింది. ఈ యొక్క త్రేతాయుగంలో కదా శ్రీ మహావిష్ణువు రామావతారం జన్మించడం జరిగింది. అయితే అక్కడ ఈ యొక్క రామావతారంలోని రామాయణంలోని ఎవరెవరు ఉన్నారు? రాముడు ఉన్నారు, వశిష్ఠ మహర్షి ఉన్నారు, అలాగే విశ్వామిత్రుడు. వాళ్ళిద్దరినీ కూడా యాగ సంరక్షణకు తన వెంట పెట్టుకుంటారు కదా విశ్వామిత్రుడు. వీళ్ళంతా కూడా ఉన్నారు ఎందులోని? ఈ యొక్క త్రేతాయుగంలోని. అండ్ నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ సి, ఇదే ఇప్పుడు మాట్లాడుకుంటుంది మనం. ఇదే వ్యాస మహర్షి అవతరణ యుగం అనేది ఇక్కడ ఉంది, ఈ యొక్క ద్వాపర యుగంలో. అయితే ఈ యొక్క ద్వాపరం అంతా కూడా యుగాంతంలోకి మానవులందరూ కూడా స్మృతి శక్తి అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే గ్రహణ శక్తి, ఇవన్నీ కూడా పూర్తిగా ఏమవుతున్నాయి? క్షీణిస్తున్నాయి, తగ్గిపోతున్నాయి. సో దానివల్ల వేదాలను అర్థం చేసుకునే శక్తి అనేది ఎవ్వరికీ లేదు. చాలా వరకు చెప్తుంటే ఇంకా కొంతమందికి అసలు అర్థం కాదు. అరే అదేంటో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా ఇప్పుడు లైక్ పుస్తకాలు ఏమైనా సంస్కృతంలో ఉన్నా, సో అలాగే ఏమైనా ఉన్నా, కొన్ని తెలుగులో ఉన్నా సరే వాళ్ళు వాటిని చదవలేరు, చదివింది అర్థం చేసుకోలేరు. అదంతా కూడా నడిచింది ఎక్కడ? ఈ యొక్క ద్వాపర యుగంలోనే. ఓకే, అందుకని చెప్పి ఈయన ఇక్కడ జన్మించడం జరిగింది. అంటే ద్వాపర యుగంలోని ఎవరు జన్మిస్తారని? వ్యాస మహర్షి జన్మిస్తారని. అయితే ఈయన 4 అంటే ఈయన వేదాలన్నింటినీ కూడా 4 భాగాలుగా విభజించడం జరిగింది. అండ్ అలాగే వేదాలను తను శిష్యులందరికీ కూడా బోధించడం అనేది జరిగింది. మహాభారతాన్ని రచించింది కూడా ఈయనే, వ్యాస మహర్షి. ఓకే, సో అయితే పురాణాల్లోని కొన్ని సాంప్రదాయకాలన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటే మనకి చెప్పడానికి ఎవరైనా ఉండాలి, ఒక బెస్ట్ పర్సన్ ఉండాలి. ఎవరి లైఫ్లో అయినా ఒక బెస్ట్ పర్సన్ ఉంటే నెక్స్ట్ తన యొక్క లైఫ్ అంతా నన్ను లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి మార్గంలో ఒక గొప్ప వ్యక్తి ఎలాగైనా గొప్పగా బతికేస్తాడు, కానీ చెడ్డ వ్యక్తిని ఒక మంచి మార్గంలో పెట్టడం అనేది అసంభవం. కానీ అసంభవం అయినప్పటికీ కూడా దాన్ని సంభవం చేయొచ్చు. ఆ పర్సన్ దగ్గర గొప్ప పర్సన్ ఉన్నప్పుడు ఆ అసంభవాన్ని కూడా మనం సంభవం చేయొచ్చు. దానికోసమే అవతరించింది వ్యాస మహర్షి. అర్థం కావట్లేదు ఎవరికి, అందుకని చెప్పి ఆయన జన్మించారు. ఈ యొక్క వేదాలన్నింటినీ కూడా అర్థమయ్యే భాషలో వాళ్ళందరికీ చెప్పడం కోసం.
ఓకే, అలాగే నెక్స్ట్ కృతయుగం అనేది, కలియుగం అనేది వస్తుంది. భవిష్యత్తులో మళ్ళీ అందరూ కూడా జ్ఞానం అనేది తగ్గిపోతుంది. సో దానికోసం అందరినీ ఏర్పాటు చేయడం కోసం ఈయన అవతరించడం అనేది జరిగింది. ఓకే, సో ఈ యొక్క ద్వాపర యుగం అంతా కూడా అతని యొక్క ప్రధాన అవతార యుగం అనే మనం చెప్పచ్చు. ఓకే, ఎస్, గుడ్ 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 గుడ్, ఎస్. యా, అండ్ నెక్స్ట్ వేద వ్యాసాశ్రమంలో పాండవులకు అధికంగా బోధించబడినటువంటి ముఖ్య గుణం ఏంటి? ఎవరికి చేశారు? వ్యాసాశ్రమంలోని పాండవులకు, ఎవరికి? పంచపాండవులకు ఎక్కువగా బోధించినటువంటి ముఖ్యమైనటువంటి గుణం ఎవరు? వేదవ్యాసాశ్రమంలోని ఎవరు ఉంటారు? వ్యాస మహర్షి ఉంటారు. మరి వ్యాస మహర్షి పాండవులకి, పంచపాండవులకి తను నేర్పించినటువంటి, తను బోధించారు. ఆ బోధించిన దాంట్లోని ముఖ్యమైనటువంటి గుణం ఏంటి? ఆన్సర్ చేయాలి. శౌర్యం, ధర్మం, రాజకీయ నైపుణ్యం అండ్ యుద్ధ విద్య. సో ఏంటి? గుడ్. సో కెన్ ఐ? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ధర్మం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో వ్యాసాశ్రమంలోని వ్యాస మహర్షి పాండవులకి ముఖ్యంగా, ప్రధానంగా అన్నీ నేర్పించారు. వాటన్నిటిలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ధర్మం. ధర్మం గురించి తను నేర్పించడం జరిగింది. అయితే ఈ యొక్క ధర్మం అనేది రాజధర్మం గురించి, ఆత్మజ్ఞానం, అలాగే శాంతి, సహనం, క్షమ, సత్యం, అలాగే ధర్మాలు, రాజ్యపాలనలోని నైతికత, ఇవన్నీ కూడా అతను నేర్పించారు. వీటితో పాటు గృహస్థ ధర్మం. సో ఇవన్నీ కూడా వ్యాస మహర్షి వాళ్ళందరికీ కూడా నేర్పించారు. అందులోని యుధిష్ఠిరుడు, ఇంకా యుధిష్ఠిరుడు గురించి చెప్పాల్సిన అవసరం అనేది లేదు. అతడు ధర్మరాజు అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తాం? ఇవన్నీ కూడా అతను ఆచరణలో పెట్టుకునేవాడు. వాటన్నిటిని, ఎంత తప్పు పని తన్ని నెట్టేసినా, నువ్వు ఇక్కడ ఉండకూడదని నిన్ను గెంటేసినా కూడా సరే క్షమించే గుణం, క్షమాగుణం అనేది అందరికంటే అతడికి కాస్త ఎక్కువే ఉంది. ఎప్పుడు సత్యం, అబద్ధం అనేది ఉండదు. మేడం వాళ్ళు అక్కడ మాట్లాడారు కదా అబద్ధం, అశ్వత్థామ మరణించాడని తన తండ్రికి చెప్పాడు కదంటే అక్కడ అబద్ధం కాదు, ఎలా చేయాలో అక్కడ కృష్ణుడు ఉన్నాడు. మరి దాని గురించి మనం మాట్లాడుకోకర్లేదు. ఓకే, సో కాబట్టి ఇవన్నిటినీ కూడా తను నేర్పించడం జరిగింది. ఎవరు? వ్యాస మహర్షి. ఎవరికి? పాండవులకి. అందులోని అర్జునుడు కూడా ధర్మయోధుడు అయ్యాడు. అందులోని అంటే ఒక్కొక్కరు కూడా, ఇప్పుడు ధర్మరాజు గురించి మనం మాట్లాడినట్లయితే అతడు యుధిష్ఠిరుని ఏమంటారు? ధర్మరాజు. తను ఎప్పుడు కూడా ధర్మానికి రాజు, అంతే. అలాగే అర్జునుడు తను ధర్మయోధుడు అయ్యాడు. అలాగే నకులుడు ఉన్నాడు. నకులుడు వినయం. నకులుడు చాలా వినయంతో, చాలా సేవలు, అందులోని గొప్ప స్థాయిలో ఉన్నాడు నకులుడు. వాటితో పాటు గురుత్వం ఉండేది. ఓకే, సో వాటితో పాటు నైతికత్వం అనేది మిగతా వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, సో దాని గురించి అన్నీ కూడా తనకి తెలుసు. ఎవరికి? నకులుడికి. మొత్తం ఈ యొక్క ఆధ్యాత్మిక అన్నీ కూడా వాళ్ళంతా కూడా ఎక్కడ నేర్చుకున్నారంటే వ్యాస మహర్షి ఆశ్రమంలో నేర్చుకున్నారు. వ్యాసుడు నేర్పించినటువంటి ధర్మాలని చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఆప్షన్ ఏ శౌర్యం అనేది ఉంది. ఈ యొక్క శౌర్యం అనేది పంచపాండవులకు ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణం. అది శౌర్యం వాళ్ళకి అది నేర్పించక్కర్లేదు, వాళ్ళకి సహజంగానే ఉంది. పంచపాండవులు, తన తండ్రి ఎవరు? పాండురాజు, అక్కడి నుంచి వచ్చినవి. అలాగే వీళ్ళంతా కూడా ఈ యొక్క పంచపాండవులంతా కూడా ఎవరు? ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అంశం నుంచి, ఒక్కొక్క దేవతల యొక్క అంశం నుంచి జన్మించినటువంటి పుత్రుడు. కాబట్టి ఇదంతా కూడా, ఈ యొక్క శౌర్యం అనేది వాళ్ళందరికీ కూడా చాలా సహజంగానే వచ్చినటువంటి గుణం అని చెప్పచ్చు. అయితే ఈ గుణాలన్నీ కూడా ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చాయి? ద్రోణాచార్యులు, అలాగే భీముడికి బలం. సో అవన్నీ కూడా, భీమునికి బలం అనేది వచ్చింది. అది ఎప్పటి, తనకి చిన్ననాటి నుంచి వచ్చింది. ఆ బలం అనేది, ఆ యొక్క బలం అనేది ఎప్పటి నుంచి ఉంది?
ఎవరికి? భీముడికి. తన చిన్నప్పటి నుంచి ఉంది కదా ఒక్క బలం అనేది. అలాగే అర్జునుడికి కూడా ఉంది, శారీరక బలం ఉంది, శారీరక విద్య ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క దాన్ని కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నారు. సో ఈ రకంగా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. ఎస్, ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని తిరిగి రక్షిస్తుంది. కాస్త లేట్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం అది మనల్ని గొప్ప స్థితిలో పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. అంతేనా? తిరుపతి రావు గారు, ఎస్, నాకు తెలుసు సార్. మేబీ ఇలా తను ఎప్పుడూ అబద్ధం ఆడలేదు అంటే ఈ క్వశ్చన్ ఖచ్చితంగా రైజ్ అవుతుందని నాకు తెలుసు. సో అందుకని నేనే ముందే చెప్పాను. ఎస్, అశ్వత్థామ అత కుంజరః. యా, నెక్స్ట్, వేదవ్యాసుని యొక్క తల్లి పేరేంటి? వ్యాస మహర్షి యొక్క తల్లి. ఇది తిరిగి చూడక్కర్లేదు, మ్యాక్సిమం అందరూ ఆన్సర్ చేసేస్తారు. అంతేనా? వ్యాస మహర్షి యొక్క తల్లి, వేదవ్యాసుని యొక్క తల్లి. అట్ ది సేమ్ టైం తండ్రి కూడా తెలిస్తే చెప్పండి, కమెంట్ చేయండి. గంగాదేవి. గంగాదేవి ఎవరు? తను భీష్ముని యొక్క తల్లి గంగాదేవి. అలాగే కుంతి, పాండవుల యొక్క తల్లి. మాద్రి అంటే పాండవుల్లోని ముగ్గురు కుంతి యొక్క తల్లి. మరొక ఇద్దరు ఎవరు? నకుల సహదేవులు ఇద్దరు కూడా మాద్రి యొక్క పుత్రుడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ, సత్యవతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మనకి సత్యవతి ఆన్సర్, సత్యవతి. అవునా? అయితే మనకి ఈ యొక్క మహాభారతంలో ఏ విధంగా దీని గురించి రచించడం జరిగింది? ఎస్, గుడ్, బాగా చెప్పారు. ఓకే, సత్యవత్య పరాశర. తను ఎవరెవరి యొక్క తల్లి? వ్యాసుని యొక్క తల్లి సత్యవతి. అలాగే తన యొక్క తండ్రి ఎవరు? పరాశర మహర్షి. అందులోని మనకు ఒక ఇది ఉంటుంది. సో అదేంటి అంటే సత్యవత్య పరాశరాత్ వ్యాసాత్ సంప్రజజ్ఞే. అంటే దాని యొక్క అర్థం ఏంటి? వ్యాసుని యొక్క తల్లిదండ్రులు ఎవరు? పరాశర మహర్షి, అలాగే సత్యవతి అని దాని యొక్క అర్థం. ఎస్, మత్స్య. ఎస్, బఫర్ ఇప్పుడు వస్తుందా? Sir, good morning. Okay, good. Sir. చేసి పంపిస్తాను. నాలుగు సెట్ చేస్తాను సార్. ఓకే, మీరు చేసి పెడుతున్నాను చెప్పాను. చేయలేదు సార్, మీకోసమే వెయిటింగ్. ఇట్స్ ఓకే, ఓకే వస్తుంది. అండ్ నెక్స్ట్, వేదవ్యాసాశ్రమంలోని ప్రాముఖ్యంగా ఏ వనం వర్ణించబడుతుంది? ఓకే, సో ఏ వనం అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కామాఖ్య వనం, కదంబ వనం, అండ్ బద్రీ వనం, అండ్ పాంచాల వనం. సో ఏంటి? మన క్వశ్చన్ మిస్ అయ్యామా? ఓ, ఇది వదిలేసాం, కనపడతలేదు. ఓకే,
సో చూడండి, వేదవ్యాసుడు వేదాలను తను ఎన్ని భాగాలుగా తను విభజించడం జరిగింది అని ఇచ్చారు. ఆప్షన్ ఏ 2 అండ్ బి 3 అండ్ సి 4 అండ్ డి 5. సో ఎన్ని భాగాలుగా విభజించారు? ఎస్, అయితే తను వేదాలని 4 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. అందుకని చెప్పి ఈయన ఏమంటారు, చతుర్వేది అని కూడా ఈ యొక్క వ్యాసుని అయితే పిలవడం అనేది జరుగుతుంది. అయితే అతడు 4 భాగాలుగా విభజించారు. ఆ వేదాలన్నీ ఏంటి? ఋగ్వేదం, యజుర్వన వేదం, సామవేదం అండ్ అథర్వణ వేదం, ఇలా 4 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. ఓకే, సో అయితే అందులోని శిష్యులకి ఇందాక మనం చెప్పాం. సో మొదటిగా నేర్పించిన శిష్యుడు ఎవరు? పేలా. అతనికి యజుర్వన వేదాన్ని అయితే తనకి బోధించడం అయితే జరిగింది. అందులోని అది దేని గురించి అంటే యజ్ఞ, క్రవతులు, సో వాటి యొక్క నియమాల గురించి అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వైశంపాయనుడు కూడా చెప్పడం జరిగింది. వైశంపాయనుడికి ఏం చెప్పారు? సామవేదం గురించి చెప్పడం జరిగింది. అయితే అందులోని గానం, సంగీతం, దాంట్లో ఉన్నటువంటి రూపవేదం, సో వాటి గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే జైమిని, సో అతడికి ఏం చెప్పారు? అథర్వణ వేదం గురించి అయితే తనకి చెప్పడం జరిగింది. అందులో ఏముంటాయి? శాంతి గురించి, చికిత్స గురించి, అలాగే తత్వం గురించి, వాటి గురించి అయితే ఈ యొక్క అథర్వణ వేదంలో ఉంటాయి. అలాగే లాస్ట్ ఇంకా రిమైనింగ్ మిగిలింది ఏంటి? సుమంత్, అతనికి మిగతాదైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా 4, ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్కటి. ఓకే, సో ఇందులోని మనం ఫస్ట్ మర్చిపోయింది ఏంటి? ఋగ్వేదం. సో ఇక ఋగ్వేదం అనేది దేనికి సంబంధించింది అంటే హృదయ సంబంధిత స్థుతుల గురించి అయితే తనకి నేర్పించడం జరిగింది. ఓకే, సో ఇలా 4 శిష్యులకి కూడా 4 వేదాలని కూడా తను విభజించడం, తనకి అన్నిటి గురించి చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో అందుకని చెప్పి ఈయనకి ఏమని పిలుస్తారు? 4 భాగాలుగా విభజించారు కదా, అందుకని ఈయన్ని చతుర్వేదాలుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అంటే వ్యాస మహర్షి. ఓకే, అందుకే ఈయనకి వ్యాస మహర్షి. ఆయన అసలు ముందు పేరు ఏంటి? కృష్ణ ద్వైపాయనుడు కదా ఈయన పేరు. కృష్ణ ద్వైపాయనుడి నుంచి తను ఈ యొక్క వ్యాసుడుగా ఎలా మార్చారు? వేద వ్యాసుడుగా మార్చడం జరిగింది. ఎందుకు వేద వ్యాసుడుగా మార్చారు? తను ఈ యొక్క వేదాలని 4 భాగాలుగా విభజించారు. అందుకని చెప్పి ఇతనికి వేద వ్యాసుడు అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో లైక్ అదొక బిరుదని చెప్పొచ్చు. తన యొక్క పుత్రుడు, ఇందాక నేను వేరే చెప్పాను కదా సార్, తన యొక్క పుత్రుడు ఎవరు? శుకుడు. తన యొక్క శిష్యులకి ఆయన బోధించడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 9th వన్, వేదవ్యాసాశ్రమంలోని ప్రాముఖ్యంగా ఏ వనం గురించి వర్ణించడం అనేది జరుగుతుంది? ఓ పైలవా, చెప్తాను సో దాని గురించి. ఓకేనా? సో కామాఖ్య వనం, కదంబ వనం అండ్ బద్రీ వనం అండ్ పాంచాల వనం, సో దేని గురించి ముఖ్యంగా దేని గురించి చెప్పడం జరుగుతుంది? సో కెన్ ఐ సే? సో ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బద్రీవనం. ఓకే, సో దేని గురించి చెప్తుంది? బద్రీకాశ్రమం. సో ఇదంతా ఎక్కడుంది అంటే ఈ యొక్క బద్రీవనం. ఓకే, సో ఇదంతా కూడా హిమాలయాల్లో ఉన్నటువంటి ఇది ఒక ప్రదేశం. ఎక్కడుంది ఈ ప్రదేశం అనేది? హిమాలయాల్లో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థానం ఇది. ఓకే, సో ఇక్కడే వ్యాస మహర్షి తపస్సు చేసుకున్నారు. అలాగే వ్యాసాశ్రమం అనేది అక్కడే ఉంది. వ్యాస గుహ ఆశ్రమం కూడా అక్కడే. ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎక్కడున్నాయి? బద్రీవనం దగ్గర. ఓకే, సో బద్రీవనం అనేది. ఓకే, సో దాంతోపాటు గణేష గుహ కూడా ఇక్కడే ఉంది. అలాగే మహాభారత రచన కూడా ఇక్కడే జరిగింది. అలాగే వేదాలను విభజించడం కూడా ఇక్కడే.
వీటితో పాటు పురాణాలు అన్నీ కూడా ఒక ఆర్డర్లో క్రమీకరణ పద్ధతిలో పెట్టడం కూడా ఇక్కడే. ఇదంతా కూడా ఈ యొక్క బద్రీవనం. అయితే ఇది ఇప్పుడు నేడు ఎక్కడుంది అంటే ఇందాక మనం చెప్పాం ఉత్తరాఖండ్లో ఉంది బద్రీనాథ్ ప్రాంతం ఇది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి స్కంద పురాణంలో అలాగే వాయు పురాణంలో భాగవత పురాణం ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క బద్రికాశ్రమం అనే పదాన్ని మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. బద్రిక ఆశ్రమం అంటాం. బద్రిక వనం కంటే ఇది బద్రికాశ్రమం అనేది ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. దాన్ని వ్యాసుని యొక్క ఆశ్రమంగా కూడా దీన్ని వివరించడం అనేది జరుగుతుంది. ఓకే, కృష్ణ ద్వైపాయనుడు. కృష్ణ ద్వైపాయన అతను నల్లగా ఉంటాడని చెప్పి అతనికి కృష్ణ ద్వైపాయనుడు అని పేరు పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ 10 వేదవ్యాసుడు ఏ మహర్షి కులానికి చెందినటువంటి వాడు? కౌశిక, భృగు, పరాశర, ఆత్రి. ఆత్రి మహర్షి. ఆన్సర్ చేయాలి. ఎవరికి అంటే ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి? ఏ కులానికో తెలుసా? ఫస్ట్ ఇక్కడ మనకి కౌశిక వనం, కౌశిక గోత్రం అనేది ఉంది. ఓకే, సో కౌశిక లైక్ కులం గోత్రం, సో అదంతా ఓకే. సో దేనికి సంబంధించి అయితే ముందుగా మనం ఈ యొక్క కౌశిక్ గోత్రం అనేది ఎవరికి సంబంధించింది అంటే విశ్వామిత్ర వంశానికి చెందినటువంటిది. ఈ యొక్క కౌశిక కులం అనేది ఎవరికి సంబంధించింది? విశ్వామిత్రుడు. అది మనకి రామాయణంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని రామలక్ష్మణుని ఇద్దరిని కూడా యాగ సంరక్షణకు తీసుకొని వెళ్తారు కదా, అక్కడ ఉన్నటువంటి విశ్వామిత్రుడు తను ఏ వంశానికి చెందినటువంటి ఏ కులానికి చెందినటువంటి వారు అంటే కౌశిక. ఓకే, సో దీంతో పాటు విశ్వామిత్రుడు త్రిశంకు అలాగే శకుంతల. ఓకే, ఈ యొక్క లైక్ దీంతో పాటు ఇవన్నీ అంటే ఇది ఒక్కటే కాదు, సో దాంతోపాటు ఋష్యశృంగ ఇవన్నీ కూడా దాంతో సంబంధించింది. అతని దాంట్లో సంబంధించినటువంటి ఋషుల యొక్క పేర్లు. ఓకే, సో అలాగే భృగు గోత్రం. ఓకే, ఈ యొక్క భృగు గోత్రం అనేది భృగు మహర్షికి. అలాగే చవ్యన మహర్షి అని అంటారు. సో అలాగే వీనితో పాటు శుక్రాచార్యుడు, రాక్షసుల యొక్క గురువు ఎవరు? శుక్రాచార్యుడు. సో అలాంటి గొప్ప గొప్ప అంటే ప్రముఖులందరూ కూడా ఈ యొక్క భృగు వంశానికి చెందినటువంటి భృగు కులానికి చెందినటువంటి వారు. అలాగే పరాశర. సో ఆన్సర్ ఏంటి? అర్థమైపోయింది. సో ఆన్సర్ ఈజ్ సి, పరాశర. అయితే వ్యాసుని యొక్క తండ్రి ఈయన పరాశర మహర్షి. అలాగే పరాశరుడు వశిష్ఠ వంశానికి చెందినటువంటి ఒక గొప్ప ఋషి అని మనం చెప్పచ్చు. వ్యాసుడికి ఇతను చాలా ప్రసిద్ధమైనటువంటి బిరుదు ఇచ్చారు. అలాగే అంటే తను ఎవరి యొక్క పుత్రుడు? పరాశరుడి యొక్క పుత్రుడు. పరాశర్య అంటారు. పరాశర్య అంటారు. ఎందుకు అంటారంటే తను పరాశరి యొక్క పుత్రుడు. అలాగే కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తాం. అలాగే వేదవ్యాసుడు. ఇలా ఒక్కొక్క పేర్లు కూడా ఈయనకైతే ఉన్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా మహాభారతంలోని స్పష్టంగా అయితే ఉంటుంది. తను ఎవరి యొక్క కుమారుడు? పరాశర మహర్షికి అలాగే సత్యవతి వాళ్ళ యొక్క పుత్రుడు అని చెప్పి అక్కడ ఉంటుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆత్రి. ఆత్రి మహర్షి గురించి చెప్పాలంటే అతను ఆత్రి మహర్షి, దత్తాత్రేయ అలాగే చంద్ర, దూర్వాస మహర్షి వీళ్ళందరికీ కూడా పితామహులు. పైగా ఈయన ఎవరు? ఆత్రి మహర్షి సప్తఋషులందరిలో కూడా ఈయన ఒకరని మనం చెప్పచ్చు. ఓకే, ఎస్. ఓకే, సో ఇట్స్ క్లియర్. సో గైస్, దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో మన దగ్గర అన్ని కోర్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఎస్ఎస్సికి ఉంది, రైల్వేకి ఉన్నాయి, అలాగే డిఎస్సి టెట్కి ప్రిపేర్ అవుతున్నా, వీటితో పాటు ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్న అన్ని కోర్సులు కూడా మన దగ్గర మీకు అందుబాటులో ఉన్నాయి. సో దాంతోపాటు ప్రత్యేకంగా చెప్పాలంటే ది బెస్ట్ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అంతా కూడా మన యాప్లో ఉంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2, సో కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా మనకి పేపర్ 2 అనేది మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇంకా ఎవరికైనా కోర్స్ కావాల్సిన వాళ్ళు ఉంటే, తీసుకునే వాళ్ళు ఉంటే సో వెంటనే పర్చేస్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆశ్రమంలోని ఎవరు వేదవ్యాసుని యొక్క ప్రధాన శిష్యులు? ఆశ్రమంలోని
సార్ ఒకసారి తర్వాత కాల్ చేయండి సార్, తిరుపతి రావు గారు, ఓకేనా? మెయిన్స్కి అయితే మాట్లాడతాను తర్వాత. ఓకే, శుకుడు, జనమేజయుడు, యుధిష్ఠుడు అండ్ ద్రోణుడు. ఆన్సర్ చేయాలి. 11th వన్. ఇంకా ఎస్, ఆబ్వియస్లీ ఈయన కేవలం శిష్యుడు మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి శిష్యుడు అయినప్పటికీ కూడా తన పుత్రుడు. శుకుడు వ్యాస మహర్షి యొక్క కుమారుడు. అయితే ముందు ప్రాధాన్యత అనేది ఎవరికి ఇస్తారు? తన పుత్రుడికి. కానీ అతడు ఒక గొప్ప పొజిషన్, అంటే చెప్పగలిగే మిగతా అందరికంటే తను ఎక్కువగా క్యాపబిలిటీ ఎక్కువ ఉండేటప్పుడు కదా తన యొక్క ప్రధాన శిష్యుడు అంటారు, లేకపోతే తన కొడుకనే అంటారు, అంతే, తన కుమారుడనే అంటారు. ఓకే, సో అయితే తన యొక్క కుమారుడు కావాలి, ఇది కూడా ఒక రీజన్. అలాగే తన యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు. కొడుకు అనేది కామన్గా ఉంటుంది, శిష్యుడు అనేది అన్ని వేళలా సరైంది కాదు. ఓకే, సో తన తండ్రి దగ్గర నుంచి తను వేదాలు నేర్చుకున్నాడు, అలాగే ఉపనిషత్తులు, పురాణాలు. సో పురాణాలపై పూర్తి అవగాహన అనేది అతనంతా కూడా క్లియర్గా అర్థం చేసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో వ్యాసుని యొక్క ఆశ్రమంలోని శిష్యులందరిలో కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి ఎవరు శిష్యుడు అంటే తను శుకుడు. అయితే ఈ యొక్క శుకుడు గురించి ఇందాక ఎవరో మెసేజ్ చేశారు, సో ఎవరో కమెంట్ చేశారు, తను భాగవత పురాణాన్ని ఏ నుంచి అది బయటకు వచ్చింది, జ్ఞాన సంపుటం అనేది ఇతనికి ఉందనమాట. అతని ద్వారా ఇది భవిష్యత్తులోకి ఈ యొక్క మహాభాగవత పురాణాన్ని బయటకు ప్రాచుర్యంలోకి అయితే రావడం జరిగింది. తనంతా కారణం ఎవరు? ఈయన శుకుడు. ఈయన వ్యాస మహర్షి యొక్క ప్రధానమైనటువంటి శిష్యుడు అని చెప్పచ్చు. ప్రియ శిష్యుడు. అండ్ నెక్స్ట్, వేద వ్యాసాశ్రమం ఏ ప్రధాన గ్రంథం యొక్క పఠానికి ప్రసిద్ధి? రామాయణం, మహాభారతం, భాగవతం అండ్ శివపురాణం. ఆన్సర్ చేయాలి. సో రామాయణం, ఈ యొక్క రామాయణాన్ని రచించింది ఎవరు? రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఓకే, సో అయితే ఇది శతరత్న కావ్యం అని అంటారు దేన్ని? యొక్క రామాయణాన్ని. అదంతా కూడా దాంట్లో ఏముంటుంది? రాముని యొక్క జీవిత చరిత్ర గురించి ఈ యొక్క రామాయణంలో అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మహాభారతం. సో వ్యాస మహర్షి రాసింది ఏంటి? మహాభారతం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాల్మీకి రామాయణాన్ని రచించారు, వ్యాసుడు మహాభారతాన్ని రచించడం జరిగింది. ఓకే, సో అయితే ఇక్కడ వ్యాసుడు ప్రధాన కృతి అంటే మహాభారతం అనేది వ్యాసం తన యొక్క శిష్యుడు గణేశుడు అయినటువంటి తనతో కలిసి రాసినటువంటి ఈ యొక్క మహాభారతం అనేది. ఓకే, సో ఈ యొక్క వ్యాసాశ్రమంలోని వేద జ్ఞానం అలాగే మహాభారత పఠనాన్ని కూడా ప్రసిద్ధి చెందింది ఇది. ఓకే, సో అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభం అనేది ఎక్కడి నుంచి మొదలైంది అంటే వ్యాసుడు బోధన. ఓకే, సో ముగింపు అనేది ఎక్కడితో ఇంకా ఆగిపోయింది అంటే యుధిష్ఠుని యొక్క ధర్మ బోధన. సో అందువల్ల ఇది వ్యాసాశ్రమం మహాభారతం యొక్క ప్రధాన పాఠన కేంద్రంగా అయితే దీన్ని చెప్పడం జరిగింది. అతను ఎన్నో రాశారు, వేదాలను రాశారు, అన్నీ రాశారు, కానీ దాని అన్నిట్లో ఎక్కువ ప్రాచుర్యం ఉన్నది మహాభారతం. ఓకే, అండ్ నెక్స్ట్ 13 వేదవ్యాసుడు మహాభారతం రచన ప్రారంభించిన కారణం ఏంటి? సో తను అసలు ఎందుకు మహాభారతాన్ని రచించడం ప్రారంభించారు? గుడ్ మార్నింగ్ కార్లిస్బెర్ట్, గుడ్ మార్నింగ్. దేవతల యొక్క ఆదేశం మేరకు భూమి భారాన్ని తగ్గించడం అండ్ మానవులకు ధర్మజ్ఞానం అనేది ఇవ్వడం అండ్ పాండవుల యొక్క కోరిక మేరకు అతను ఎందుకు రాశారు? అసలు రాయడానికి కారణం అనేది ఏంటి? ఆ రోజుల్లో వివాహం అనేది ఉండేది కాదు, కానీ నెక్స్ట్ జనరేషన్ అనేది రావాలి. సో దానికోసం అంటే ఒక గొప్ప ఋషి, అందరూ కూడా అంతే. ఆ రోజుల్లో ఇది సాంప్రదాయం అది ఏం ఉండేది కాదు. ఏమవుతుంది?
ఆన్సర్ చేయాలి. నిజంగా ఆ రోజుల్లో అలాగే ఉండేది. తన భార్య అంటే తనకి భార్య లేరు. లైవ్ పీపీటీ కాదండి, ఒకరు చెప్తా కూడా అర్థం చేసుకుంటాను. రీజన్ సార్ జరిగింది పీపీటీ నేను చేయమన్నా లైవ్ పీపీటీ. ఆన్సర్ చేయాలి ఇంకా. సో ఆన్సర్ చేయనా? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మానవులకు ధర్మజ్ఞానం ఇవ్వడం కోసం తను ఈ యొక్క మహాభారతాన్ని రచించడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను, ఒక్కొక్క యుగంలోని ధర్మం అనేది ఒక దగ్గర 4 పాదాలు ఉంది, తర్వాత 3 పాదాలు, తర్వాత 2 పాదాలు, ఇలా ఒక్కొక్క పాదం అనేది దాటిపోతున్న కొద్దీ మరి ప్రజలందరికీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది ధర్మం, జ్ఞానం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో దానికోసం పుట్టినటువంటిది ఈయన. మరి అక్కడి నుంచి మరి సొసైటీకి తెలియాలి కదా, ప్రజలందరికీ తెలియాలి, ప్రపంచాన్ని మొత్తానికి తెలియాలి. కాబట్టి ఈయన మహాభారతాన్ని అయితే రచించడం అనేది జరిగింది. ఓకే, సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా సత్యాన్ని గురించి తను అర్థం చేసుకోలేకపోతుంది. ధర్మం అంటే వాళ్ళకి తెలియదు, నిజం అంటే తెలియదు, నీతి అంటే ఏం తెలియదు, ఇంకా ఏమీ లేదు. సో వాటన్నిటి గురించి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ద్వాపర యుగంలోనే మానవుల యొక్క జ్ఞానం అనేది పూర్తిగా తగ్గిపోయిందని, సో అందుకని చెప్పి తన వేదాలన్నిటినీ కూడా అర్థం చేసుకోవడం చాలా వాళ్ళ వల్ల కాదు, ఇది కష్టం అని చెప్పి అప్పుడు ఈ యొక్క మహాభారతాన్ని అయితే వీళ్ళందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యే భాషలో రీతిలో ఉంటుందని చెప్పి దాంట్లో కూడా ఏం చెప్తారు, ధర్మజ్ఞానం గురించి. సో వాడి గురించి తను చెప్పాలనుకున్నారు. సో ఇప్పుడు మనం నేడు చదువుతుంది ఈ యొక్క మహాభారతం. ఈ బుక్ చదవండి, ఆ స్కంద పురాణం చదవండి అంటే ఎవరైనా చదువుతారా? మహాభారతం ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాని నుంచి మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, దాని నుంచి నేర్చుకోవాల్సిన మంచి నేర్చుకుంటాం. సో ఇవన్నీ కూడా దానికోసం తను ప్రతి ఒక్క మానవుడికి ధర్మజ్ఞానం ఇవ్వడం కోసం మాత్రమే తను రచించారు, వాళ్ళకి ఎవరో ఇవ్వడం కాదు. సో దాని గురించి అయితే కాదు. ఓకే, అండ్ నెక్స్ట్ వేద వ్యాసాశ్రమం ముఖ్యంగా ఏ సిద్ధాంతం ప్రకారం చేశారు? భక్తి, ధ్యాన యోగం, వేదాంతం అండ్ కర్మయోగం. చాలా ఉన్నాయి, బొమ్మరిపోతను రాసింది ఇలా. సో ఆన్సర్ చేయాలి. 14 మై డియర్ ఆస్పిరెంట్స్. ఇంకా సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వేదాంతం. సో ఇందాక మనం డిస్కస్ చేసాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేదాంతాలు దాని యొక్క సారాన్ని మొత్తాన్ని కూడా ఇవి ఉపనిషత్తుల నుంచి మనం తెలుసుకొని దాని నుంచి నేర్చుకొని శిష్యులందరికీ కూడా బోధించడం అనేది జరిగింది. అందులోని బ్రహ్మ మరియు ఆత్మ ఏకత్వం, సో అదంతా కూడా అందులో అంటే దీన్ని ఒక సపరేట్గా చేయడం జరిగింది. ఓకే, సో దేన్ని ఈ యొక్క వేదాంతాన్ని. సో అదేంటి? బ్రహ్మ, దాంతోపాటు ఆత్మ ఏకత్వం, దాంతోపాటు మాయా జగత్తు. ఓకే, సో మాయా జగత్తు తాత్విక విశ్లేషణ, దాంతోపాటు మోక్షం సాధన. మనం సాధన చేయాలి, మోక్షాన్ని మనం చేరుకోవాలంటే దానికోసం చేయాల్సినటువంటి సాధన మార్గం అనేది కంపల్సరీగా ఉండాలి. సో అది నేర్పిస్తుంది. అలాగే దాంతోపాటు జీవ బ్రహ్మ పరిపూర్ణత, ఇవన్నీ కూడా వ్యాసుడి దగ్గర ఉన్నటువంటి వేదాంగాల యొక్క సారాంశం. దాని నుంచి ఉపనిషత్తు నుంచి మనం నేర్చుకోవాల్సినవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, సో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, భక్తి, ఈ యొక్క భక్తి సాధన అనేది ప్రధానంగా భగవద్గీత అలాగే భాగవత పురాణం గురించి ఇది అయితే చెప్పడం జరుగుతుంది, కాబట్టి ఇది కాదు. అలాగే ధ్యాన యోగం, ఇది పురుషోత్తమ సాధన. అలాగే ఇది వ్యాసుని యొక్క ఆశ్రమంలోని కొన్ని దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు అనేవి ఉన్నాయి. ఓకే, సో అలాగే ఇంకా కర్మయోగం, ఇది కర్మయోగం అనేది ముఖ్యంగా భగవద్గీతలో అయితే దీని గురించి ప్రాచుర్యం అనేది ఉంది, అంతేగాని ఈ యొక్క వేదాంగాల్లో అయితే లేదు. వేదాంగాల్లో దేని గురించి ఉంది ప్రధానంగా చెప్పాలంటే ఇందాక మనం చెప్పినట్లు బ్రాహ్మం గురించి, అలాగే ఆత్మ ఏకత్వం, అలాగే మాయా జగత్తు, మోక్షం అంటే సాధన మార్గం ద్వారా. సో ఇవన్నీ అయితే ఎందులో ఉన్నాయి? ఈ యొక్క వేదాంతంలో అయితే మనకి చెప్పడం అనేది జరుగుతుంది. గుడ్, వెరీ గుడ్. అండ్ నెక్స్ట్, వేదవ్యాసుని ఆశ్రమంలో ప్రధానంగా చేపట్టబడినటువంటి కర్మ ఏది?
ఎవరి ఆశ్రమంలో? వ్యాస మహర్షి యొక్క ఆశ్రమంలో. అశ్వమేధ యాగం, సర్పసత్రం, యజ్ఞాలు, వేదపట్నం అండ్ రాజసూయ యాగం. మనందరికీ తెలుసు రాజసూయ యాగం అది ఎందుకోసం చేస్తారు, ఎవరు చేస్తారు? ఈ యొక్క రాజసూయం అనేది చేసేది ఎవరు? ఒక రాజు. అంటే యాగం చేసి తను రాజ్యాధికారాన్ని కోసం తను సాధన చేస్తారు. దానికోసం ఈ యొక్క రాజసూయ యాగాన్ని అయితే నిర్వహించడం అనేది జరుగుతుంది. అశ్వమేధ యాగం అది అశ్వాన్ని, ఒక గుర్రాన్ని అయితే వాళ్ళు పంపిస్తారు. అది ఏ రాజ్యాలకు అయితే వెళ్తుందో అక్కడ నుంచి అన్నీ కూడా రాజ్యాలన్నీ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వస్తుంది. సర్పసత్రం అంటే ఇది సర్పయాగం. ఎవరు చేస్తాడు? తక్షకుడు. తక్షకుని అదే తను చంపేస్తాడు, జనమేజయుడు చేస్తాడు ఈ యొక్క సర్పయజ్ఞం. అయితే వ్యాస మహర్షి యొక్క ఆశ్రమంలోని ఎక్కువగా ఏం జరిగాయి అంటే యజ్ఞాలు, అలాగే వేదపట్నం, ఇవన్నీ కూడా ఈయన యొక్క ఆశ్రమంలో అయితే జరిగింది. ఓకే, సో అక్కడ వేదపట్నం జరిగింది. ఋగ్వేదం, యజుర్వేద వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో ఇవన్నీ కూడా చదువుకు సంబంధించింది. అలాగే యజ్ఞాలు చేశారు. ఏ యజ్ఞాలు? ధార్మిక, ఆధ్యాత్మిక, కర్మల యొక్క సాధన, శిష్యులకు ధర్మం గురించి, నీతి గురించి, ఆధ్యాత్మిక జ్ఞాన బోధన, ఇవన్నీ కూడా వ్యాస మహర్షి ఆశ్రమంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. వ్యాస మహర్షి యొక్క ఆశ్రమం అనేది దేనికి ప్రసిద్ధి అంటే వేద జ్ఞాన కేంద్రానికి అది ప్రసిద్ధి అని చెప్పచ్చు. తనేమి రాజు కాదు కదా, వ్యాస మహర్షి తన రాజు కాదు కదా. అండ్ నెక్స్ట్, హస్తినాపురాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరు? హస్తినాపురాన్ని, ఇప్పుడు మనం హస్తినాపురానికి వచ్చాం. హస్తినాపురాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరు? శంతనుడు, యాతి అండ్ హస్తి అండ్ పాండు. ఎవరు? సో ఎవరు? హస్తి. హస్తినాపురాన్ని స్థాపించినటువంటి రాజు ఎవరు? హస్తి. ఆయన పేరు ఏంటండి? హస్తి. ఓకే, అయితే ఇక్కడ పాంచాల. ఓకే, సో హస్తి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంతన రాజు కూడా కాదు, అలాగే యయాతి కూడా కాదు, కేవలం హస్తి మాత్రమే ఈ యొక్క హస్తినాపురాన్ని స్థాపించినటువంటి మొదటి వ్యక్తి. అక్కడి నుంచి వంశం అనేది ప్రారంభమవుతుంది. అండ్ నెక్స్ట్, హస్తినాపురం ఏ రాజవంశానికి రాజధాని? పాంచాల, చంద్రవంశ అండ్ ఇక్ష్వాకు వంశం. ఓ, ఇక్కడ ఇంకోటి ఉందా? నిషాద. ఏ వంశానికి చెందినటువంటిది? హస్తే. సో ఏ వంశానికి చెందినటువంటిది? ఆప్షన్ బి, చంద్రవంశం. అలాగే ఇక్కడ ఎవరు ఉంటారు? హస్తినాపురం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? పాండవులు, కౌరవ్, వీళ్ళిద్దరూ ఉండేది ఇక్కడ హస్తినాపురంలో కదా. సో ఇలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది చంద్రవంశం అని చెప్పొచ్చు. అలాగే పాంచాల దేశ రాజధాని ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? పాంచాల దేశ రాజధాని అహిఛత్ర. అహిఛత్ర అనేది పాంచాల దేశానికి రాజధాని. అలాగే ఇక్ష్వాకు వంశం, ఎవరికైనా ఐడియా ఉందా? అలాగే నిషాద, ఐడియా ఉందా? సో దీని యొక్క రాజధాని అనేది ఏంటి? అసలు అది ఒక ప్లేస్ అనేది కాదు, అది వన ప్రదేశం. ఇదంతా కూడా ఉండేటువంటి నిషాద, ఇవన్నీ కూడా అదొక వనం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్, హస్తినాపురంలోని న్యాయానికి ప్రతీక అయినటువంటి మహారాజు ఎవరు? దుర్యోధనుడు, శంతనుడు, యుధిష్ఠిరుడు అండ్ ధృతరాష్ట్రుడు. ఎవరు? దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది. 18 ఇక్కడ ఏమడిగారు? న్యాయానికి ప్రతీక. ఇక్కడ అందరూ ఉన్నారు, వీళ్ళందరిది కూడా హస్తినాపురమే అయినప్పటికీ కూడా న్యాయం అంటే ముందు వచ్చేది ఎవరు? హస్తినాపురంలో న్యాయం అంటే ముందు వచ్చేది ఎవరు? యుధిష్ఠిరుడు. ఈయనే కదా హస్తినాపురానికి ముందు వచ్చింది ఎవరు? ఈయనే, యుధిష్ఠిరుడు. ముందు రావడం కాదు, ధర్మం అంటే ధర్మం, న్యాయం, ఇవన్నీ కూడా
ప్రాముఖ్యత అనేది వచ్చింది. దాని అన్నిటికీ ప్రతీక అంటే ఏంటి అంటే కేవలం యుధిష్ఠిరుడు మాత్రమే. తనే ప్రతి చోట కూడా అర్థం చేసుకొని వాళ్ళ గురించి అన్నీ కూడా ఎవరికి ఏం కావాలి, ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నీ కూడా తను మాత్రమే చూసుకునేవాడు. అండ్ నెక్స్ట్, హస్తినాపురంలో జరిగినటువంటి అత్యంత కీలక సభ ఏంటి? రాజసూయ సభ, ద్యూత సభ, శాంతి సభ అండ్ ఉపనయన సభ. 19 అంతేనా? గుడ్. ఇంకా ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇంక చెప్తామా? సో ముందు రాజసూయ సభ. ఈ యొక్క రాజసూయ సభ అనేది ఏంటి? ఇది కేవలం రాజ్యాధిపతి దానికోసం జరిగినటువంటి అధికారం కోసం మాత్రమే, అంతేగాని దీనికి అంత ఇదనేది లేదు. ఇదంతా కూడా జస్ట్ రాజు, ఇప్పుడు తను రాజు అవుతున్నాడు, సో దానికి సంబంధించినంత మాత్రమే ఈ యొక్క రాజసూయ సభ అనేది. అయితే ఇది యుద్ధానికి, ఓకే, సో దీంతో పాటు వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్తారు? వనవాసానికి అయితే వెళ్ళిపోతారు. సో ఇది దానికైతే సంబంధించింది అనేది కాదు. పాండవులంతా కూడా ఏం చేశారు? వాళ్ళ వెనక ఎప్పుడు శ్రీకృష్ణుడు ఉండేవాడు. ప్రతి చోట వాళ్ళు తగ్గడానికే ప్రయత్నించారు. అంటే పోర్ అనేది తగదు, క్షమాగుణం వాళ్ళందరికీ కూడా వ్యాస మహర్షి నేర్పించిందనే వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. కానీ మేము యుద్ధం చేయాలి, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ఓడించాలి, వాళ్ళ చేతిలో మేము లాక్కోవాలని వాళ్ళు ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఓకే, సో అది కాదు. అలాగే ద్యూత సభ. ఈ యొక్క ద్యూత సభ ఎక్కడికి వచ్చినట్లయితే ఇప్పుడు కౌరవులందరూ కూడా ఎప్పుడూ కూడా కౌరవులు పాండవుల పైన ఎగనెస్ట్గానే ఉండేవారు. వాళ్ళకి ఈ యొక్క రాజ్యంలో ఎలాంటి హక్కు లేదని మాత్రమే వాళ్ళు చూసేవారు. ఓకే, సో కానీ వీళ్ళు ఎలా ఆలోచించారు అంటే వాళ్ళు ధర్మంగా ఆలోచించేవారు. పాండవులంతా కూడా ఎప్పుడు ధర్మంగానే ఆలోచించారు. దౌత్య సమస్య అనేది వాటన్నిటికీ జరిగినటువంటి ఒక పందెం మాత్రమే ఈ యొక్క ద్యూత సభ అనేది. ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటి అంటే ఇందులోని యుధిష్ఠిరుడు అన్ని ఆస్తులను వదిలేసుకున్నాడు, రాజ్యాన్ని మొత్తాన్ని కూడా తను కోల్పోయాడు. అన్నిటికీ మించి ద్రౌపదిని అవమానించడం, ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది కదా, అది కూడా చేశారు. అండ్ లాస్ట్కి వాళ్ళు వనవాసానికి కూడా పాండవులు అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా అయితే ఈ సభ వల్లే మహాభారత యుద్ధానికి మూల కారణం అనేది ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. దాని అంతటికీ ద్యూత సభ ఇదే కారణమని చెప్పొచ్చు. ఓకే, అలాగే శాంతి సభ. శాంతి సభ అనేది ఏంటి? ఇక్కడ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఏవైనా సంఘటనలు, ఏవైనా సమస్యలు ఉంటే అవి పరిష్కరించుకునేటువంటి సమావేశం మాత్రమే ఈ యొక్క శాంతి సభ అనేది. ఓకే, అలాగే ఉపనయన సభ. ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సంబంధించినటువంటి, అలాగే విద్య కార్యక్రమం అంటే వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటివి ఈ యొక్క ఉపనయన సభ అనేది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ద్యూత సభ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదన్నిటికీ కారణం ఎవరు? శకుని, తను చేసినటువంటి పన్నాగాలు. అలాగే హస్తినాపురాన్ని భయంకరంగా ప్రభావితం చేసినటువంటి ప్రకృతి విపత్తు అనేది ఏంటి? భూకంపం, వరద, ప్రళయం ఓర్ పొంగు. ఇట్స్ మీన్స్ లైక్ పొగలాగా లేయర్ అనమాట. ఓకే, సో పొగమంచు అని చెప్పచ్చు. సో ఆన్సర్ చేయాలి. ఏం జరిగింది అంటే అక్కడ మొత్తం కూడా ఒక ప్రళయం అనేది వచ్చింది, అంతా అయిపోయింది. ఓకే, సో లైక్ అక్కడ అంతా కూడా ఇదంతా అయిపోయిన తర్వాత అదొక మహా వరద వచ్చింది, దీన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. హస్తినాపురం మొత్తం కూడా ఈ యొక్క ప్రళయంలో అయితే మునిగిపోయిందని కొన్ని వాటిలో అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, ఓకే, సో గైస్ దిస్ ఈజ్ అవర్ కోర్స్. సో కంప్లీట్ కోర్స్ అంతా కూడా మీకు మన యాప్లో అయితే డీటెయిల్గా ఉంటుంది. సో ఇలా రామాయణం కానీ, మహాభారతం, భాగవతం, హిందూ పురాణాలు, అలాగే దేవాలయ ఆగమాలు, హిందూ పురాణాలు, జిల్లాల వారీగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, అలాగే వైదిక సంస్కృతి, ఇలా చాలా వరకు మొత్తం కంటెంట్ అంతా కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్తో సహా మొత్తం అంతా కూడా ఉంది. సో వీటితో పాటు ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజిటల్ క్లాసెసే ఉన్నాయి. పేపర్ 1లోని మీకు 40,000
ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అలాగే పేపర్ 2లో కూడా మీకు 40,000 ప్రాపర్ బిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇదంతా కూడా పిక్చర్ ఓరియంటెడ్. మీకు ఒక్కొక్కటి కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా ఇమేజ్ చూడగానే చదువుతునే కొద్దీ మనకి ఇమేజెస్ చూస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో లైక్ ఇలా అనమాట. ప్రతి ఒక్కటి కూడా ఏ పిక్చర్ ఓరియంటెడ్తో అయితే మొత్తం ఈ కోర్స్ అంతా కూడా మీకు డిజైన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అలాగే ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడుతున్నట్లయితే ఇందులోని టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి మనకి మెటీరియల్ ఉంది, అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి కూడా టెస్ట్ సిరీస్. సో వీటితో 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీకు అందించడం జరుగుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఇందులో ఏవైతే ఇంక్లూడ్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉంటే సో అవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇంకా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళంతా కూడా తీసుకోండి. అండ్ నెక్స్ట్, హస్తినాపురానికి ప్రధాన గురువు ఎవరు? హస్తినాపురానికి ప్రధానమైనటువంటి గురువు ఎస్ కృష్ణ. శకుని దగ్గర ఉన్నటువంటి మాయా పాచికలు. సో ఆ మాయా పాచికల్లో ఎవరున్నారు? తన యొక్క తండ్రి ఆత్మ అనేది శకుని దగ్గర ఉన్నటువంటి పాచికల్లో ఉంది. కాబట్టి శకుని ఏం కోరుకుంటే అవే పడతాయి. ఆ పాచికలకు ఉన్నటువంటి శక్తి మాయా పాచికలు అంటారు. ఎందుకు అంటే అందులోని ఆ పాచికలు దేంతో చేసినవి అంటే తన యొక్క తండ్రి మరణించిన తర్వాత తన యొక్క బ్యాక్ బోన్. సో వాటితో చేసినటువంటి ఈ యొక్క పాచికలు అనేవి. ఓకే, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు అండ్ శుకుడు అండ్ నారదుడు గురించి చెప్దాం. నారదుడు ప్రతి చోట ఉంటారు. ముల్లోకాల మొత్తాన్ని కూడా ఆయన సంచరిస్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఛాన్సే లేదు. అండ్ శుకుడు తను వ్యాస మహర్షి యొక్క కొడుకు. కాబట్టి ఈయన కూడా కాదు. ఓర్ కృపాచార్యుడు అండ్ ద్రోణాచార్యుడు. సో రెండిట్లో లక్ష్మీ మ్యామ్ గుడ్ మార్నింగ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. కృపాచార్యుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో అలాగే కృపాచార్యుడు అని చెప్పచ్చు. అయితే కేవలం కృపాచార్యుడు మాత్రమేనా అంటే కృపాచార్యుడు మాత్రమే కాదు, వీరితో పాటు పితామహులు ఉన్నారు. ఎవరు? భీష్మ పితామహులు. ఆయన కూడా వీళ్ళకి ప్రధానమైనటువంటి గురువుగానే చెప్పచ్చు. అయితే ఈ యొక్క హస్తినాపురంలోని ఈ యొక్క కృపాచార్యుడు హస్తినాపురానికి ప్రధాన గురువు. అంటే వాళ్ళ యొక్క వంశం కానీ రాజ్యపాలన కానీ ధర్మం వేద జ్ఞానం సో వాటి అన్నిట్లో కూడా గొప్ప స్థానాన్ని. ఓకే, సో వీటితో పాటు తను పూర్వ జన్మలోని అమృత గ్రాహక కర్తాన్ని కూడా చెప్పచ్చు. అంటే ఇవన్నీ కూడా పురాణాల ప్రకారంగా. ఓకే, సో కౌరవులకి పాండవులకి మొత్తం అందరికీ కూడా తనే నేర్పించడం అనేది జరిగింది. రాజవంశం అన్నీ కూడా ఆయన ద్వారానే శిక్షణ అనేది పొంది. ఎవరి నుంచి? ఈ యొక్క కృపాచార్యుల నుంచి. ఓకే, సో దాంతోపాటు అక్కడ ద్రోణుడు కూడా ఉన్నారు. ఓకే, సో ద్రోణుడు ఈ యొక్క పాండవులకి కౌరవులకి అందరికీ కూడా తను గురువుగానైతే అభ్యసించడం అనేది జరిగింది. ఓకే, సో భీష్ముడు వస్తారు, అలాగే కృపాచార్యులు వస్తారు, ద్రోణాచార్యులు, మొత్తం వీళ్ళంతా కూడా వాళ్ళకి గురువులే అని చెప్పచ్చు. మొదటి మాత్రం కృపాచార్యులు. ఎస్, భీష్ముడు కూడా ఉన్నారు కదా, భీష్మ పితామహ. తనకి చాలా విద్యలు నేర్పించారు. వాళ్ళ పాండవులకి ఎప్పుడు కూడా సపోర్టివ్గా ఉన్నారు. ఎవరు? భీష్మ పితామహులు. ఎస్, తన యొక్క భావమరిది, వాళ్ళ యొక్క చెల్లెల్ని ఇచ్చినటువంటి వ్యక్తి. అండ్ నెక్స్ట్ 22, హస్తినాపురంలోని అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు? భీష్ముడు, కర్ణుడు, దుర్యోధనుడు అండ్ పాండు. ఎవరు? పాండురాజు. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ వస్తుందా? ఆన్సర్ చేయాలి. హస్తినాపురంలోని అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అని అడిగారు. ఎవరు? భీష్మ పితామహులు. ఈయన సపోర్ట్ లేకపోతే కౌరవులు భయపడ్డారు. కౌరవుల తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడు కూడా చాలా భయపడ్డాడు. అన్నిటికంటే బ్యాక్ బోన్ వీళ్ళు ఈ యొక్క హస్తినాపురానికి. అంటే పాండవులు తన యొక్క తండ్రి ఉన్నప్పుడు, పాండవులు కౌరవులు ఉన్నప్పుడు, వాళ్ళతో పాటు ధృతరాష్ట్రుడు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నప్పుడు వాళ్ళకి బ్యాక్ బోన్ కేవలం భీష్మ పితామహులు.
ప్రతిదానికి ఈయన వాళ్ళ వైపు కౌరవుల వైపు లేకపోతే అసలు యుద్ధం అనేది శూన్యం అని చెప్పొచ్చు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆయన్ని ఎలా కట్టుబడేశారు అంటే హస్తినాపురానికి తను ఈ యొక్క రాజ్యానికి ఎవరైతే ఉంటారో తనకి సేవకుడిగా ఉండిపోవాలి. తన యొక్క జన్మ అంతా ఇంక అక్కడే. లైక్ బాహుబలి సినిమాలోని కట్టప్ప ఎలా అయితే ఉంటారో సేమ్ లైక్ దట్ భీష్ముడు అలా దానికి కట్టుబడి ఉండిపోవడం అనేది జరిగింది. కాబట్టి భీష్ముడు మాత్రమే మనం చెప్పొచ్చు. తను హస్తినాపురాన్ని నిరంతరం కూడా తను ప్రతిజ్ఞ చేశాడు, హస్తినాపుర సింహాసనాన్ని నేను ఎప్పుడూ కూడా కాపాడుతూ వస్తాను, నేను ఈ యొక్క హస్తినాపురాన్ని ఆ యొక్క సింహాసనాన్ని నేను అధిష్ఠించను, ఆ సింహాసనాన్ని ఎవరైతే అధిష్ఠిస్తారో వాళ్ళకి నేను రక్షకుడిగా కట్టుబడి నేను ఉంటాను, కేవలం ధర్మం కోసం మాత్రమే ప్రసిద్ధి చెందినని తను ముందుగానే చెప్పడం అనేది జరిగింది. కొన్ని చోట తను సొంత వ్యూహాలు కూడా మరి వాళ్ళ వైపు సపోర్ట్ చేయాలి కదా, ఎవరైతే సింహాసనాన్ని అధిష్ఠించారో వాళ్ళకి మద్దతుగా ఉండాలి. కాబట్టి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఆయన శక్తి, ఆయన రక్షణ, ఆయన యొక్క నియమం పాలనలోనే ఇవన్నీ కూడా ఎక్కువగా అయితే ఉండడం అనేది జరిగింది. అండ్ ఇంకా కర్ణుడు. సో కర్ణుడు గురించి వచ్చినట్లయితే తను కౌరవులకి మిత్రుడు, సాహసోపేతమైనటువంటి యోధుడిని కూడా చెప్పచ్చు. ఎవరు? ఈ యొక్క కర్ణుడు. తనకి బలం, దుర్యోధనకి బలం కర్ణుడు ఉన్నాడని. లేకపోతే తను కూడా యుద్ధం తన వల్ల కాదు. తన బావున్నాడు సైంధవుడు, తన ఒక వైపు అంటే దుర్యోధనుడు చుట్టూ కొంతమందిని పెట్టుకున్నాడు, లైక్ బాడీ గార్డ్స్ లాగా. ఆ స్తంభాలు ఏమైనా కూలిపోతే దుర్యోధనుడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతాడు. కాబట్టి తన యొక్క గొప్ప బలం భీష్ముడు ఉన్నారు, కర్ణుడు ఉన్నాడు, అలాగే శకుని యుద్ధం చేయలేదు, చేశారు కొన్ని చోట్ల, కానీ వ్యూహాలు రచించడంలో. సో ఇలా కొన్ని వాటికి వీళ్ళ యొక్క తన దగ్గర ఉన్నటువంటి మహారాజులు అయితే ఆయన దగ్గర అయితే ఉన్నారు. ఎవరి దగ్గర? దుర్యోధనుడి దగ్గర. ఓకే, సో ఇంకా రిమైనింగ్ పాండు. సో ఈ యొక్క పాండు అనేది అసలు కాదు. కానీ ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఏమడిగారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హస్తినాపురంలోని అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయంగా నడిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే కేవలం దుర్యోధనుడు అని మనం చెప్పచ్చు. ఎందుకు దుర్యోధనుడు? ఇంతసేపు మనం భీష్ముడి గురించి మాట్లాడుకున్నాం. భీష్ముడు దేని గురించి మాట్లాడుకుని తను ఈ యొక్క హస్తినాపురానికి తను కట్టుబడి ఉన్నాడు, తను ఒక రక్షకుడిగా అయితే ఉన్నారు. అంతేగాని రాజకీయంగా తను ఎప్పుడూ కూడా వీళ్ళని మోసం చేయాలని కానీ వాళ్ళపైన కుట్రలు పన్నాలని కానీ తను ఎప్పుడూ ఏనాడు కూడా కోరుకోలేదు. అలా కోరుకునేది కేవలం దుర్యోధనుడు మాత్రమే. అయితే ఈ దుర్యోధన వెనక ఉన్నది ఎవరు? తన యొక్క మామ, శకుని మామ. సో తన యొక్క దీంతోనే ఇతడు ఈ రకంగా మారడం అనేది జరిగింది దుర్యోధనుడు. ఓకే, సో వాళ్ళు ఇంత చిన్న చోటు కూడా అంటే సగభాగం ఇవ్వడానికి కూడా ఇంత కూడా నయా పైసా కూడా తనకి ఇవ్వడానికి లేదు. ఈ యొక్క హక్కు మొత్తం కూడా మాదే, కౌరవులదే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందుకని చెప్పి వాళ్ళంతా పాండవులతోని విరోధమైనటువంటి వ్యూహాలు అనేవి రచించారు, దౌత్య సంబంధాలు పెట్టుకున్నారు. దుర్యోధను యొక్క నేతృత్వంలో చాలా జరిగాయి. హస్తినాపురంలో వ్యూహాలు అనేవి అన్ని కాదు, వాటి యొక్క శక్తి, వాటితో పాటు రాజకీయ నిర్ణయాలు అన్నీ కూడా ఎవరు తీసుకున్నారు అంటే కేవలం దుర్యోధనుడు, అతని చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ కల్పన, పైగా అతని యొక్క కల్పన కూడా ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, దుర్యోధనుడు. ఓకే, ఆల్మోస్ట్ అంతే మరి మామ కదా. అండ్ నెక్స్ట్ 23, హస్తినాపుర రాజభవనం ప్రధానంగా ఎవరి పర్యవేక్షణలో ఉండేది? పాండురాజు అండ్ ధృతరాష్ట్రుడు, వికర్ణుడు అండ్ శకుని. ఎవరి యొక్క ఆధీనంలో ఉండేది? ఎవరి యొక్క ఆధీనంలో ఉండేది? ఆన్సర్ చేయాలి. పాండురాజు మరణించారు, విదురుడు తనకి ఛాన్స్ లేదు, మరి ఇంక నెక్స్ట్ మిగిలింది ఈయన అంధుడే. ఓకే, సో ఈ యొక్క ధృతరాష్ట్రుడు అంధుడే అయినప్పటికీ కూడా ధృతరాష్ట్రుడు మాత్రమే దాన్ని పరిపాలన. మరి కురువంశంలో ఇంకా మిగిలింది ఎవరు? ధృతరాష్ట్రుడే ఉన్నారు. మరి పాండురాజు మరణించిన తర్వాత అసలు పెద్దవాడు యాక్చువల్లీ ఈయన, కానీ విదురుడికి వేరేది ఇచ్చారు. కాబట్టి ఇంకా ఏంది, తను అంధుడైనా సరే తాత్కాలికంగా తనే యొక్క
ధృతరాష్ట్రుడు, కురువంశంలోని పెద్దవాడైనటువంటి వారు ఈ యొక్క ధృతరాష్ట్రుడు. పాండురాజు అరణ్యానికి వెళ్ళకపోవడం, అక్కడ నుంచి తను రాజ్యపాలన అనేది ఇంకా జరిగింది, దాంతోపాటు అక్కడ తను మరణించడం. సో ఇక్కడ చాలా జరిగాయి. అదంతా కదా, తర్వాత నుంచి దాన్ని పరిపాలించింది, దాన్ని అధిష్ఠించింది, సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరు అంటే ధృతరాష్ట్రుడు. కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు. తనే దీని మొత్తాన్ని కూడా, తనకి పైగా తనకి పుత్ర వ్యామోహం, తన కొడుకు ఏదంటే తను కూడా అదే. ఆ రకంగా అయితే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది వాళ్ళకి ఉండేది. వికర్ణుడు కూడా కొడుకే కదా. అండ్ నెక్స్ట్ 24, హస్తినాపుర పాలనలోని ఏ ధర్మం ఎక్కువగా పరీక్షించబడింది? గొప్ప క్వశ్చన్. ఎక్కడ? హస్తినాపుర పాలన, హస్తినాపురంలోని పాలన అనేది జరుగుతుంది. అయితే అక్కడ ఏ ధర్మం అనేది ఎక్కువగా పరీక్షించడం అనేది జరిగింది? యోధ ధర్మం, దాన ధర్మం, రాజధర్మం అండ్ గృహస్థ ధర్మం. ఏ ధర్మం, ఏది ధర్మం అంటాం కదా, సో అలాగా ఇక్కడ హస్తినాపురంలో ఏది ఎక్కువగా నడిచేది? సో చేయాలి. యోధ ధర్మం ఉంది. సో ఈ యొక్క యోధ ధర్మం అనేది ప్రధానంగా ఇది కురుక్షేత్ర యుద్ధం, దాని గురించి ఇది పరీక్షించబడుతుంది. యుద్ధం అనేది ఇంకా ప్రారంభానికి ముందే, ఓకే, సో యుద్ధం అనేది ఇంకా ప్రారంభమవుతుంది, అంతకంటే ముందే ఇది పాలనాపరమైనటువంటి సమస్యలు, రాజధర్మానికి సంబంధించింది ఈ యొక్క యోధ ధర్మం అనేది. అలాగే దాన ధర్మం, దానాలు అంటే మనకి ముందుగా గుర్తొచ్చింది ఎవరు? మహాభారతంలోని ముందుగా గుర్తొచ్చింది కర్ణుడు. ఎవరు? కర్ణుడు. దానం అంటే కర్ణుడే. మహాభారతం తన దగ్గర ఎంత గొప్పది, ఎవరైనా వచ్చి తన దానం అడిగితే లేదు కాదు అనకుండా తన దగ్గర ఏది ఉంటే అది చాలా గొప్పగా ఇతను అయితే చూపించడం జరిగింది కర్ణుడు. అంటే అతను అంత గొప్పగా ఉండేవాడు కాబట్టి అతను అంత గొప్పగానే చూపించారు. అయితే ఈ యొక్క హస్తినాపురంలో పాలన అనేది ఇది ప్రధాన సమస్య అనేది కాదు, పరీక్ష కూడా ఇది దానిలాగా ఇది పరిగణించడం కూడా లేదు. ఇంకా రిమైనింగ్ ఏంటి? రాజధర్మం. సో రాజధర్మం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి చోట కూడా ఈ యొక్క రాజధర్మం అనేది ప్రజలందరినీ కూడా రక్షించడం, న్యాయబద్ధంగా దాన్ని మొత్తాన్ని కూడా పరిపాలించడం అండ్ అలాగే దాన్ని పాటించడం, వాటితో పాటు ఎప్పుడు కూడా సత్యాన్ని అనేది నిలబెట్టడం అనేది ఇక్కడ మూలం అయిపోయింది. ప్రతి చోట కూడా ధర్మాన్ని నిలబెట్టడం, సత్యాన్ని ఒక పొజిషన్లోకి తీసుకురావడం, సో ఇవన్నీ కూడా వీటిపైన ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ యొక్క హస్తినాపుర పాలనలోని ఈ సూత్రాలన్నీ కూడా చాలా వరకు ఉల్లంఘించడంలోని రాజధర్మం అనేది పతనం కావడానికి ఇంకా ప్రారంభించింది. అసలు సరైనటువంటి దన్ను లేదు, సరైనటువంటి వ్యక్తి రాజుగారు లేరు. మరి అక్కడ నుంచి ఏమవుతుంది? వీళ్ళు వచ్చి ఏదో ఒక రకంగా న్యాయం అనేది లేకుండా, సత్యం అనేది లేకుండా అలాగా కప్పిపుచ్చుకుంటే ఇంకా రాజధర్మం అనేది కూడా అలా ఏమవుతుంది? రోజు రోజుకి కూడా పతనం అవ్వడానికి కారణం అవుతుంది. మూల కారణం ఒకవైపు అక్కడ అందరూ ఉన్నారు, భీష్మ పితామహులు ఉన్నారు, అతని తండ్రి దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇక్కడ చేయాల్సినవన్నీ జరుగుతున్నాయి కదా, పాలనలోని ఏది సరైనది లేదు, అవంతా కూడా ఇక్కడే ఉన్నాయి కదా. సో వాటిని అధిగమించడం, సో దానికి ధర్మం కోసం చాలా ఎక్కువగానే ఇక్కడ పరీక్షించడం అనేది హస్తినాపురంలో అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కౌరవులు పాండవులు విద్యను హస్తినాపురంలో ఎవరు పర్యవేక్షించారు? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు అండ్ కృపుడు. ఆన్సర్ చేయాలి. ఇంకా అంతేనా? కుళ్ళు కుతంత్రాలకు నిలయం. మరి చెడు ఉన్నప్పుడు మరి అంతా చుట్టూ కూడా చెడే నడుస్తుంది కదా రాజుగారు. 25 గుడ్. సో ఆప్షన్ బి ద్రోణుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క ద్రోణాచార్యులు కౌరవులకి అలాగే పాండవులు వీళ్ళందరికీ కూడా తను ప్రధానమైనటువంటి గురువు, అలాగే యుద్ధ శిక్షకుడు కూడా. ఎవరు? ఈయన ద్రోణాచార్యులు. అయితే తను హస్తినాపురంలోని విద్యార్థులందరికీ కూడా తను కేవలం వీళ్ళకి కాదు మిగతా ట్రైనప్ సైనికులందరికీ ఉంటారు, సో తనకు కూడా యుద్ధ శిక్షణ అలాగే మొత్తం అశ్వాల పైన
అలాగే వీళ్ళు గొప్ప గొప్ప యుద్ధాలు చేయడం, ధనుర్విద్య చేయడంలో కానీ, వేద పఠనాలు కానీ, అలాగే వ్యూహం గురించి, ధర్మం గురించి, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది ద్రోణాచార్యులు. ఓకే, సో పూర్వకాలంలో కూడా భీష్ముని యొక్క సూచనలతో కూడా ఈ యొక్క పాండవులకి కౌరవులకి కూడా వాళ్ళందరినీ కూడా శిక్షణలో అయితే పెట్టడం అనేది జరిగింది. ఓకే, సో ది బెస్ట్ టీచర్ అనమాట. ఓకే, సో రిమైనింగ్ వీళ్ళు కాదు. అర్థమైందా? అండ్ నెక్స్ట్, హస్తినాపురంలోని శాంతి స్థాపన కోసం అత్యంత శ్రమించినటువంటి వ్యక్తి. దీని గురించి చెప్పక్కర్లేదు, చాలా వరకు ఫైట్ చేశారు. ఎవరు? ఇప్పుడు దాకా వచ్చినటువంటి క్వశ్చన్ కాదు కదా. ఎస్, నేను అదే కదా చెప్పాను. ద్రోణాచార్యుడు అంటే ఇట్స్ మీన్స్ ద్రోణుడే కదా. యా, సో ఆన్సర్ చేద్దామా? ఆబ్వియస్లీ శ్రీకృష్ణుడు. ప్రతి చోట కూడా హస్తినాపురంలోని శాంతి స్థాపన కోసం చాలా ఎక్కువగా పోరాడింది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. అయితే మహాభారతంలోని తను పాండవులందరికీ కూడా తను సలహాదారునిగా ఉన్నాడు, అలాగే ధర్మరక్షకుడిగా కూడా ఉన్నాడు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా శాంతి 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 కోసమే తను ఎంత ఫైట్ చేశారంటే ప్రతి చోట కూడా తను ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులోని పాండవులు వనవాసంకి వెళ్ళారు అక్కడ, అలాగే రాజదోపిడి అక్కడ నివారణ అనేది చేశారు అక్కడ కూడా. దాంతోపాటు దూత్య సభ తర్వాత కూడా ఉచితంగా ఇది తగ్గడానికి చింతన. వీటితో పాటు యుద్ధానికి ముందు కూడా తను చివరిసారి తను ప్రయత్నించింది, వద్దు ఈ గొడవలు వద్దు, శాంతి కోసం మాత్రమే తను చేశాడు. ఎంత కష్టపడ్డాడు అంటే శ్రీకృష్ణుడి యొక్క మహాభారతంలోని శ్రీకృష్ణుని యొక్క ధైర్యం అంటే తను మరి ఇంకా ఏం లేదు, ఇంకా వాళ్ళు మరి తగ్గట్లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? శ్రీకృష్ణుడు ధైర్యం, అలాగే తన యొక్క మాయాజాలంతో మరియు రాజకీయం వలె ఇందులోని కొన్ని యొక్క సంఘర్షణలు అనేవి తాత్కాలికంగా కూడా అతను తాత్కాలికంగా అవన్నీ కూడా నివారించలేకపోయారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా తను శాంతి పతనాలకు మాత్రం ఎన్నో పథకాలు కూడా వేసి అవన్నీ కూడా వాటిని ఎలా లాగాలో అంటే తనకు తెలుసు అటు నుంచి ఏమొస్తుందో, మనం రిటర్న్ ఏం చేస్తే అది నిర్మూలన అనేది అవుతుందో. మరి వద్దు అని ఎన్నో ప్రయత్నాలు చేశారు, మరి విన్నప్పుడు వస్తూనే మరి దాని నుంచి ఏం చేయాలి? తప్పించుకోవాలి. అలా ప్రతి చోట కూడా వీళ్ళందరినీ కూడా పాండవులందరినీ కూడా తను కాపాడుతూ ఉండడం అనేది జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, శ్రీకృష్ణుడు. అండ్ నెక్స్ట్, ఏం చెప్పారు సార్, నటన సూత్రధారి. అండ్ నెక్స్ట్, హస్తినాపురంపై పాండవులు కోల్పోయినటువంటి కారణం ఏంటి? యుద్ధం, దూత్యం అండ్ కుట్ర ఓర్ శాపం. ఏంటి కారణం? కారణం ఏంటి? యుద్ధం వల్ల, దూత్యం వలన, కుట్ర వలన అండ్ శాపం కారణంగా. దేని కారణంగా? ఎస్, ఆబ్వియస్లీ ఆప్షన్ బి, ద్యూతం వల్ల. అయితే వీళ్ళు మహాభారతంలోని పాండవులకి కౌరవులు అంటే వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ ద్యూత బంధంలో వాళ్ళతో వీళ్ళు పాల్గొన్నారు. యుధిష్ఠిరుడు తన నైపుణ్యాన్ని, ధర్మబద్ధతను తను ప్రదర్శిస్తూనే తను మొత్తం అన్నీ కూడా తన యొక్క వాహనాల్ని, తన యొక్క భవనాన్ని, తన యొక్క రాజ్యాల్ని, ఆస్తుల్ని అన్నిటినీ కూడా ఆ యొక్క పందెంలో పెట్టి మొత్తం అన్నిటినీ కూడా తను కోల్పోయాడు. దీని అందరికీ కారణం ఏంటి? ఈ యొక్క దూత్యం. ఓకే, సో అందువల్ల ఈ యొక్క పాండవులందరూ కూడా రాజ్యనష్టం జరిగింది. అలాగే తన యొక్క భార్య అయినటువంటి అవమానాలు కూడా, ద్రౌపది యొక్క అవమానాలు కూడా వీళ్ళంతా కూడా పడ్డం జరిగింది. కేవలం ఈ యొక్క దూత్యం, ఈ పందెం కారణంగానే ఇదంతా కూడా జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్, హస్తినాపురంపై చివరిగా ఎవరు పరిపాలించారు? అయిపోయింది, ఇక్కడతో వాళ్ళంతా అయిపోయారు. ఇప్పుడు చివరిగా ఎవరి యొక్క హస్తినాపురాన్ని పరిపాలించారు? పార్థుడు, యుధిష్ఠిరుడు, అర్జునుడు అండ్ పరీక్షిత్తుడు. ఆన్సర్ చేయాలి. మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా.
సో ఆప్షన్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో ఇంకా రిమైనింగ్ ఏంటి? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, పరీక్షితుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇంకా రిమైనింగ్ యుధిష్ఠిరుడు, ఆ తర్వాత కదా అర్జునుడి యొక్క కుమారులు మరణించారు. అయితే పరీక్షితుడు ఉన్నాడు. ఓకే, సో పరీక్షను అయితే వీళ్ళు పాండవుల యొక్క శ్రేష్ఠ కుమారుడిగా అయితే తిని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యులు ఉన్నారు. కౌరవులు పాండవుల యొక్క యుద్ధం తర్వాత మొత్తం అంతా కూడా ఇంకా హస్తినాపురం రాజ్యంపై ఈయన చేపట్టడం అనేది జరిగింది శ్రీకృష్ణుని యొక్క ఆదేశాల ప్రకారంగా. ఇదంతా కూడా ఎవరు నడిపించింది? శ్రీకృష్ణుడు, తను చెప్పినటువంటిది. పైగా ఈ యొక్క యుద్ధం అంతా ముగిసిపోయింది. ఆ యుద్ధం అంతా ముగిసిపోయిన తర్వాత కూడా హస్తినాపురాన్ని పాండవులు కొన్ని రోజులు వాళ్ళు పరిపాలించారు. ఆ తర్వాత యుధిష్ఠిరుడి యొక్క పాలనలో ఉన్నప్పుడే వాళ్ళు ఈ యొక్క పరీక్షితుడిని అతనికి అన్ని విద్యలు నేర్పించారు. ఎక్కడ మేము వెళ్ళిపోతున్నాం సో తను నిలబెట్టేయాలని కాదు, తనకి ఏవేవి నేర్పించాలో మొత్తం అన్నీ కూడా తనకి పూర్తిగా అభ్యాసం అనేది చేసి అన్నిట్లో గొప్పగా ఆరితేరిన తర్వాతనే అతన్ని ఈ యొక్క రాజ్యపాలనని, రాజ్యనీతులు స్థిరమైనటువంటిగా, అలాగే ప్రజాసేవ, ధర్మ పరిపాలన అంతా పెరిగిన తర్వాతే ఈ యొక్క పరీక్షితుని ఈ యొక్క రాజ్యానికి నువ్వు రాజుగా ఉండగలుగుతావు అని మాత్రమే అప్పుడు తనని సింహాసనంపై అధిష్ఠించేలాగా చేయడం అనేది జరిగింది. లేకపోతే తనని ఎందుకు చేస్తారు? ఏమీ చేయకుండా అలా చేయడానికి ఛాన్స్ లేదు కదా. ముందు తనకి ఏదైనా ఉండాలి, అది తర్వాత కదా. ఓకే, సో అది ఆన్సర్. పరీక్షితుల తర్వాత కదా. ఇక్కడున్న ఆప్షన్స్ ప్రకారంగా, ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ప్రకారంగానే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో 29 హస్తినాపురంలోని రాజ్యపాలనకు సూచికగా భావించినటువంటి గ్రంథం అనేది ఏంటి? ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయాలి. నిష్కామ కర్మ శాస్త్రం. అయితే ఈ యొక్క నిష్కామ కర్మ అంటే అదేంటి? ఎవరికైనా ఐడియా ఉందా? ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక అసలు గ్రంథం అనేది కాదు, అయినప్పటికీ కూడా ఇది భగవద్గీతలోని ఒక సిద్ధాంతం అనేది. ఇది భగవద్గీతలోని ఒక సిద్ధాంతం అని చెప్పచ్చు. అయితే దీని యొక్క అర్థం ఏంటి అంటే ఇది ఫలాపేక్ష అనేది ఏమీ లేకుండా కేవలం కర్మలు చేయడం మాత్రమే. ఓకే, సో అయితే ఇది రాజధర్మాన్ని పాటించడానికి అనేది ఇది సహాయపడుతుంది, ఈ యొక్క నిష్కామ కర్మశాస్త్రం అనేది. ఓకే, సో అలాగే ద్రోణ పర్వం, ఇది మనం ద్రోణ పర్వంలో మనం చూస్తాం. ఓకే, అండ్ అలాగే శాంతి పర్వం. సో శాంతి పర్వం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే హస్తినాపురంలో వీళ్ళు రాజ్యపాలనగా సూచికంగా భావించినటువంటి గ్రంథం ఏంటి అంటే వీళ్ళు ప్రతి చోట కూడా శాంతి పర్వాన్ని మాత్రమే వీళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఎస్, నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు ఏమైనా నీ నుంచి వస్తేనే కదా నేను నీకు హెల్ప్ చేస్తాను అంట. అలాంటిది ఏమీ కాకుండా ఫలితం అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎవరైనా కనిపించారు నీ వరకు నీకు సాయం చేయగలిగితే హెల్ప్ చేయి, అంతేగాని నువ్వు నాకు ఏదో రోజు తెచ్చిచ్చి ఇలా కాదు. నీకు వీలైతే నువ్వు హెల్ప్ చేయడం అంతవరకు మాత్రమే. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇదంతా కూడా మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే హస్తినాపుర పాలన అనేది ఉంటుంది, అందులోని రాజ్యపాలన సూచికగా భావించినటువంటి గ్రంథమే ఈ యొక్క శాంతి పర్వం అనేది. ఈ యొక్క శాంతి పర్వం అనేది మహాభారతంలో మొత్తం ఎన్ని ఉన్నాయి పర్వాలు? మొత్తం 18 పర్వాలు ఉన్నాయి, అందులోని 12 ఉండేది. అది చాలా పెద్ద పర్వం ఏంటి అంటే ఈ యొక్క శాంతి పర్వం చాలా పెద్దది. అందులోని మహాభారతం గురించి పూర్తిగా అంటే ఎవరెవరు ఏమేం చేశారు వాటి యొక్క దాని గురించి అన్నీ కూడా ఇందులోని చాలా క్లియర్గా డీటెయిల్గా డెప్త్గా అనేది మనకు ఇందులో ఉంటుంది. ఇది చాలా పెద్ద పర్వం అని మనం చెప్పచ్చు. ఓకే, ఇంకా ఉపనిషత్తులు. సో ఈ యొక్క ఉపనిషత్తులు కూడా ఇది దేనికి అంటే ఇది వేదాంగానికి అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించింది అంతే. ఇది ధర్మం గురించి నైతికంగా వాటి గురించి మాత్రమే ఇక్కడ చెప్తుంది, అంతేగాని దానికి సంబంధించింది అయితే ఓకే. సో రాజ్యపాలనకి సూచికగా ఉండేటటువంటి గ్రంథం అయితే ఇది కాదు. ఓకే ఓకే ఎస్. అండ్ 30th హస్తినాపురం సింహాసనం కోసం జరిగినటువంటి ప్రధానమైనటువంటి పోరు. ఏం పోరు జరిగింది? ఎంత ఈజీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అని అనుకుంటున్నారా?
కళ్ళు మూసుకొని రాయొచ్చు కదా, కురుక్షేత్ర యుద్ధం. ఏం జరిగింది? దేనికోసం జరిగింది? హస్తినాపుర సింహాసనం కోసం. ఇంకేమీ లేదు, చివరికి ఇదే ఉంది. అక్కడ ఏం జరిగింది అంటే కురుక్షేత్ర యుద్ధం మాత్రమే జరిగింది. ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధం. ఇందులో చాలా కీలకమైనటువంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. అయితే పాండవులకు రావాల్సినటువంటి ఇంత కూడా న్యాయబద్ధంగా వాళ్ళు రావాల్సినటువంటి వాటా కూడా వాళ్ళు ఇంత కూడా అర్ధ వాటా కూడా ఇవ్వడానికి దుర్యోధనుడు నిరాకరించాడు. మరి ఏం చేస్తారు వీళ్ళు? చాలా వరకు చాలా చేశారు, మరి ఇంకా వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఇంకేం చేస్తాం? ఇప్పుడు అధికారం కావాలి. ఎలా కావాలి? వీళ్ళు తన తల్లి కూడా చెప్తుంది, నా కొడుకులు గొప్పవాళ్ళు, వాళ్ళు ఎందుకు జీవితాంతం ఒక మూలపడి ఉండాలి, తిరగబడమని చెప్పు, వాళ్ళు నలుగురు తలెత్తుకునేలాగా చేయమని చెప్పు. అలాగే చెప్తుంది శ్రీకృష్ణుడికి వాళ్ళ అత్త, అంటే పాండవుల యొక్క తల్లి. కృష్ణ, నీకు వీలైతే ఈ మాట చెప్పు. వాళ్ళకి జరిగినటువంటి అవమానాలు అన్నీ కాదు, వాటన్నిటినీ కూడా వీళ్ళు తిరిగి సమాధానం చెప్పాలి. అలాగే నువ్వు కూడా సూచనలు ఇవ్వు అని తనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వారణావతి పోరు, ఇక్కడ వారణావతానికి వెళ్తారు. అక్కడ అసలు జరిగింది అక్కడ వాస్తవానికి యుద్ధం కాదు. అయినప్పటికీ కూడా అక్కడ ఏం చేస్తారు? దుర్యోధనుడు వీళ్ళంతా వేసినటువంటి ఒక కుట్ర. వీళ్ళు వారణావతానికి వెళ్తున్నప్పుడు అక్కడ లక్క గృహానికి వీళ్ళు నిప్పు పెట్టాలనుకుంటూ ప్రయత్నిస్తారు కదా, వీళ్ళందరినీ చంపేయడం కోసం. అదనమాట ఈ యొక్క వారణావతం. అంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఫైట్ కాదు, కానీ వీళ్ళు పరోక్షంగా డైరెక్ట్గా నేరుగా జరిగినటువంటి యుద్ధం కాదు. ఓకే, సో ఈ రకంగా వీళ్ళు చాలాసార్లు వాళ్ళని చేస్తూనే ఉన్నారు. కానీ ఇంకా ఫైనల్గా జరిగింది ఏంటి? ఇంకా మహాసంగ్రామమే, కురుక్షేత్ర యుద్ధమే అనేది ఇంకా ప్రారంభం అనేది అయింది. ఓకే, ఎస్, ఓకే. సో గైస్, యా, దిస్ ఈజ్ అవర్ కోర్స్. ఇంకా ఎవరైతే కోర్స్ తీసుకొని వాళ్ళు ఉన్నారో, సో ప్రతి ఒక్కరు కూడా కోర్స్ని తీసుకోండి, అలాగే ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే మీరు కింద కమెంట్ బాక్స్లో అయినా కమెంట్ చేయొచ్చు. అలాగే మీకు ఏమైనా ఇంకా నాకు డౌట్ క్లారిఫై అవుతుంది అట్లీస్ట్ మీరు కాల్ చేస్తే అయినా సరే మీకు డీటెయిల్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రతి చోట కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా సరే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? రాజ్ గారు, నిన్న జరిగినటువంటి క్లాస్లోనే కింద కమెంట్ చేస్తే మేము రిప్లై ఇస్తాం సార్. అలాగేనా? కేవీ ఛానల్, థ్యాంక్ యూ అండి. జ్యోతి గారు, రచన, టీజీలో కూడా వస్తుంది ఆల్రెడీ. నిన్ననే సార్ వీడియో చేసి పెట్టారు, మీకు ఐడియా ఉందా? ఓకే, సో రేపు మళ్ళీ కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవ్రీవన్. అండ్ ఉమా సాయి ప్రసాద్ గారు అండ్ డాక్టర్ బాబు, థ్యాంక్ యూ. అండ్ క్రియేటివ్స్ అండ్ రాజు, కేవీ ఛానల్, సో ఎస్ త్రివేణి గారు, సో అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇలాగే ప్రతిరోజు కూడా లైవ్కి అటెండ్ అవుతూ ఉండండి. ఓకేనా? సో రేపు మళ్ళీ ఇంకో సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, అంటిల్ దెన్ సీ యూ సూన్. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ నమస్తే.